ఈ హోసన్న సువార్త స్వస్థత సభల మొదటి రాత్రి ఈ సభకు కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈ మొదటి రాత్రి సభలో పాలు పొందిన మిమ్మల్ని అందరినీ నా ప్రభు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. చదువుదాం. దైవజనుడైన పౌలు రాసిన 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యాన్ని ఆ చివరి లైన్ చదువుతూ ఉన్నారు. జాగ్రత్తగా మీరు ఆలకించండి. క్రీస్తునందు కొట్టివేయబడినని, క్రీస్తు యేసునందు కొట్టివేయబడినవి. ఇక తలెత్తున్నాడు చూడండి. క్లుప్త వ్యాఖ్యానం చేసి ముందుకు వెళ్తాను. దైవజనుడైన పౌలు కొరింథీ సంఘానికి ఒక విలువైన మాట చెప్తున్నారు. అందరు తలెత్తును చూడండి. దైవజనుడైన పౌలు ఈ కొరింథీ సంఘానికి ఒక విలువైన మాట తెలియచేస్తున్నారు. ఏమంటున్నారు అంటే, క్రీస్తు నందు లేక క్రీస్తు యేసు నందు కొట్టివేయబడినవి అంటే క్రీస్తు ద్వారా, యేసు క్రీస్తు ద్వారా కొట్టివేయబడినవి, యేసు క్రీస్తు ద్వారా కొట్టివేయబడినవి అని దైవజనుడైన పౌలు సంఘానికి ఒక పత్రిక రాస్తూ తెలియచేస్తున్నారు. నిజమే, దైవ సేవకుడు సంఘానికి తెలియచేసినట్లుగా, దైవ సేవకుడు సంఘానికి పత్రిక రాసినట్లుగా యేసయ్య ద్వారా మన జీవితంలో కావచ్చు, లేకపోతే ఆ దైవ సేవకుడు సంఘానికి రాసిన పత్రిక అందుకున్న ఆ సంఘానికి కావచ్చు, వారి జీవితంలోనైనా మన జీవితంలోనైనా యేసయ్య మనకు విరోధంగా రూపించబడినవి చాలా, మనకు అడ్డుగా నిలబడినవి చాలా. యేసయ్య కొట్టివేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడ్డాయి. యెహోషువ గ్రంథంలో, మీరొద్దులే నన్ను చూడండి, నేను చెప్తాను. యెహోషువ గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట రాయబడింది. ఏమంటున్నారంటే చూడండి, మీరు ఐగుప్తు దేశములో మొదలుకొని ఈ వాగ్దానము చేయబడిన దేశములో అడుగు పెట్టేంత వరకు మీకు ఒక నిరీక్షణ లేదు, మీకు ఒక నమ్మకం లేదు. ఏ నమ్మకం? మేము ఈ చోట నుండి, మేము ఈ ప్రాంతము నుండి విడుదల పొంది విడిపించబడి మేము శ్రేష్టమైన చోట అడుగు పెడుతామని మీకు నిరీక్షణ లేదు, మీకు ఒక నమ్మకం లేదు. అయినప్పటికీ దేవుడు ఏం చేశారంటే, ఏ ఐగుప్తు చెరలో మీరు ఉన్నారో, ఏ ఐగుప్తు దాస్యం అనే కాడి కింద మీరు నిలిచిపోయారో, దేవుడు ఏం చేశారంటే దానిని విరచి, దాస్యం అనే కాడి పలుపులను విరగగొట్టి ఆయన ఏం చేశారంటే మిమ్మల్ని నిలువుగా నిలబెట్టి చేరవలసిన చోటకి మిమ్మల్ని తీసుకొని వచ్చారు. వచ్చేదానికి ముందు ఐగుప్తు దేశములో నుండి వాగ్దానము చేయబడిన దేశంలోనికి వచ్చేదానికి ముందు దేవుడు ఏం చేశారంటే, మీరు రాకమునిపే, ఈ వాగ్దాన దేశంలో మీరు అడుగు పెట్టక మునిపే, దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? మీ ఎదురుగా ఏ శత్రువు ఉండకూడదని. దేవుని ఆలోచన ఏంటో తెలుసా? మీరు అడుగు పెట్టబోయే ఆ దేశంలో, మీరు అడుగు పెట్టి నిమ్మలముగా నెమ్మదిగా ఉండే ఆ దేశంలో మీకు ఎలాంటి శత్రువుల వలన ఎలాంటి భయము లేకుండా ఆయన ఏం చేశాడంటే మీకు ముందుగా వెళ్ళి శత్రువులందరినీ ఆయన ఏం చేశారు? వెళ్ళగొట్టాడు. ఎవరిని చెప్పరేంటండి? ఎవరిని? వాక్యంలో చక్కగా రాయబడింది. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా వెళ్ళి నీ ఎదుట ఏ శత్రువు నిలబడకుండా, ఆ వాగ్దాన దేశంలో ఏ శత్రువు వలన నీవు ఇబ్బందులు పడకుండా, ఏ శత్రువుల వలన నీవు కన్నీరు కార్చకుండా ఆ చోట నీవు నెమ్మలముగా బ్రతుకున్నట్లుగాను నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా వెళ్ళి ఆ చోట ఉన్న శత్రువులందరినీ ఏం చేశాడు? ఆయన వెళ్ళగొట్టాడట. ఏం చేశాడు అంటే దేవుని ఉద్దేశం ఏంటి? నా ప్రజలు ఏ చోట నిలబడినా, నా
ప్రజలు ఏ చోట నివసిస్తున్నా ఆ చోట నా ప్రజలు ఎలా ఉండాలంటే ఆశీర్వాదకరంగా నిలబడాలి. నా ప్రజలు ఏ చోట నిలబడినా ఎలా ఉండాలి అంటే భయము లేని వ్యక్తిగా. నా ప్రజలు ఏ చోట నిలబడినా ఏ స్థితిలో ఉండాలంటే పట్టబడిన స్థితి కాదు. ఎలాంటి స్థితి కలగాలి? నా ప్రజల మీద మోపబడిన ఏది కూడా ఉండకుండా వాటన్నిటిని కొట్టివేయబడిన స్థితిలో నా ప్రజలు ఉండాలని కోరుకొని దేవుడు వీరికి ముందుగా వెళ్ళి శత్రువులందరినీ ఏం చేశాడు? వెళ్ళగొట్టారు అంటారు. నిజమే. ఈ మొదటి రాత్రి సభలో నేను చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే, నిజమే, గడిచిన దినాలలో, గడిచిన రోజులలో ఒకవేళ ఏ శత్రువుని ఎదుట నిలబడి ఒకవేళ నిన్ను భయపెడుతూ వస్తున్నారో నాకు తెలియదండి. నేను అంటాను, ఇక్కడ భయము లేకుండా నేను బ్రతుకుతున్నాను అని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఇట్లానండి, ఇట్లా అన్నాండి. ఇక్కడ కూర్చున్నారు కదా ఇంతమంది, నేను భయము లేకుండా నిమ్మలముగా నెమ్మదిగా బ్రతుకుతున్నానండి, నాకు ఎలాంటి ఇబ్బందులు ఇక్కట్లేవు, నేను నా గుడారంలో నేను నివసిస్తున్న చోట, నేను అడుగుపెట్టిన చోట ధైర్యముగా ఉన్నాను, నేను ధైర్యముగా నిలబడి భయము లేని వ్యక్తిగా నేను బ్రతుకుతున్నాను అని చెప్పగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అంటే ఏదో ఒక భయం మనిషిని వెంటాడుతూ ఉంది, ఏదో ఒక భయం మనిషిని తరుముతూ ఉంది, ఏదో ఒక భయం మనిషిని ఇబ్బందుల కొలిమిలో కాల్చపడవేస్తుంది. ఏదో ఒక భయం దీన్ని ఏం చేస్తుంది? తరుముతూ ఉంది. ప్రభు అంటారు, ఇబ్బంది పడాల్సిన అక్కర్లేదు. గడిచిన దినాలని, గడిచిన దినాలు కాదు, ఇదిగో ఈ మొదటి రాత్రి ఈ సభ వరకు, ఈ రాత్రి నా దేవుని మాటలు వింటున్న ఈ క్షణం వరకు, ఒకవేళ ఏ శత్రువుల వలన నీవు భయపడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నావో నాకు తెలియదు. ఈ మొదటి రాత్రి సభలో నా ప్రభు చెప్పకనే చెబుతున్నారు, నిన్ను భయపెడుతున్నవాడు నీ ఎదుట నిలబడకుండా, నిన్ను కృంగదీస్తున్నవాడు నీ ఎదుట నిలబడకుండా, నిన్ను అధైర్యపరుస్తూ అలాగే నిస్సాయ స్థితిలోనికి నెట్టివేసిన వాడు నీ ఎదుట నిలబడకుండా ఈ మొదటి రాత్రి సభలోనే నా ప్రభు వారిని అందరినీ కొట్టివేయబోతూ ఉన్నారు. ఇక నీ ముంగిట నిలబడకుండా అద్భుతం జరిగించబోతూ ఉన్నారు. ఇశ్రాయేలును ఐగుప్తులో నుంచి దాటించిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని దాటించిన దేవుడు, యోర్దాను నదిని దాటించిన దేవుడు, యెరికో ప్రాకారాలను దాటించి వాగ్దానము చేయబడిన దేశంలో శత్రువులు లేకుండా కొట్టివేసినట్లుగా ఈ రాత్రి నుంచి రాబోతున్న దినాలలో ఏ శత్రువుని ముంగిట లేకుండా ప్రభు కొట్టివేయబోతూ ఉన్నారు. క్రీస్తు నందు ప్రతిదీ కొట్టివేయబడబోతూ ఉంది. నా ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ మొదటి రాత్రి ఈ సభలోనే మీ ఎదుట నిలబడి కలవర పెడుతున్న ప్రతి శత్రువును నా ప్రభు కొట్టివేసి మిమ్మల్ని క్షేమకరంగా మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నారు. అందుకే పౌలు కూడా ఒక చోట రాస్తారండి, కొలసి పత్రిక, ఆ మాట చదవండి, బళ్ళే మంచి మాట, 2వ అధ్యాయం 14వ వాక్యం. వ్రాత రూపమైన ఆజ్ఞ వలన మనమిక రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, చేతులతో చెప్పండి. ఇక నన్ను చూడండి, నేను అక్కడ రాయబడిన మాట వివరిస్తున్నాను చూడండి. దైవజనుడైన పౌలు కొలసి సంఘానికి ఒక ఉత్తరం రాస్తూ ఆ ఉత్తరంలో ఒక మాట అంటున్నారు చూడండి. మనకు విరోధముగా ఒక వ్రాతపూరితమైన ఏంటిది వ్రాతపూరితమైన ఒక ఆజ్ఞ మనకు విరోధముగా ఉంది. ఇప్పుడు ప్రభు ఏం చేశాడు? రాతను ఏం చేశాడు ఆయన? గట్టిగా చెప్పండి, దేనికి కొట్టివేశారు? ఇక మనకు ఏది అడ్డు లేకుండా, మీరు ఇంటికి వెళ్ళి చదువుకుని అక్కడ రాయబడి ఉంటాయి. పౌలు అంటారు, మనకు అడ్డంగా ఉన్న, మనకు ఎదురుగా నిలబడిన వ్రాతను దేవుడు ఏం చేశాడు? ఆజ్ఞపూరితమైన వ్రాతను దేవుడు కొట్టివేశాడంట. ఇక అడ్డం లేకుండా. ఎవరికి అడ్డం లేకుండా? గట్టిగా చెప్పండి. ఈ రాత్రి ఒక సేవకుడికి చెప్పనా, మీకు ఇప్పటి వరకు ఏది అడ్డంగా ఉందో, ఇప్పటి వరకు ఏది అడ్డంగా నిలబడి మిమ్మల్ని కన్నీరు కార్చేటట్లుగా చేస్తుందో, అడ్డంగా నిలబడి అడుగు ముందుకు వేయలేక ఇక అలాగే నిన్ను
కుదిపి పడవేస్తుందో నాకు తెలియదండి. ఈ రాత్రి కరుణ కలిగిన దేవుడు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి సమకూర్చి ఈ రాత్రి నా ప్రభు మీతో చెప్పకనే చెబుతూ ఉన్నారు. ఇదిగో 2026 మే ఈ 14వ తేదీ ఈ రాత్రి వరకు మీకు ఏది అడ్డుగా ఉందో, మీ కుటుంబానికి ఏది అడ్డుగా ఉందో, మీ వ్యక్తిగత జీవితానికి ఏది అడ్డుగా ఉందో, మీ పిల్లల జీవితానికి ఏది అడ్డుగా ఉందో, అడ్డుగా నిలబడిన ప్రతి అడ్డు బండలను ఈ రాత్రి నా ప్రభు కొట్టివేయబోతూ ఉన్నారు. ఈ రాత్రే అద్భుతమైన రాత్రిగా నా దేవుడు నీ జీవితంలో మార్చబోతూ ఉన్నారు. ఇదిగో ఈ రాత్రి నీవు విశ్వసించగలిగితే, ఈ రాత్రి నా దేవుని మీద నీవు నమ్మకం పెట్టుకోగలిగితే, ఈ రాత్రి నీ ముందు నిలబడి నిన్ను అధైర్యపరుస్తున్న ప్రతి అడ్డు బండలను ఈ రాత్రి నా దేవుడు బ్రద్దలు చేయబోతూ ఉన్నాడు. ఈ రాత్రి నా దేవుడు కొట్టివేయబోతూ ఉన్నారు. ఇక నీవు స్వేచ్ఛగా అడుగులు వేయబోతూ ఉన్నావు, స్వేచ్ఛగా గంతులు వేయబోతూ ఉన్నావు. ఈ రాత్రి నుంచి నా దేవుడు నీ జీవితం పట్ల ఒక శుభకరమైన రాత్రిగా నీ జీవితానికి మార్చి నీ ముందు నా ప్రభు నిలిచి ప్రతి అడ్డు బండలన్నిటి నా ప్రభు బ్రద్దలు చేయబోతూ ఉన్నారు. ఏ ఆజ్ఞ నీకు ముందు నిలబడి ఆటంకపరుస్తూ వచ్చిందో నాకు తెలియదండి. ఏ ఆజ్ఞనైనా దేవుడు మార్చుటకు సర్వశక్తి కలిగిన దేవుడు. నేనంటాను బబులోను దేశంలో ఒక ఆజ్ఞ జారీ అయింది. ఏ ఆజ్ఞ చెప్పరేంటండి? ఏ ఆజ్ఞ జారీ అయింది? ఇదిగో, ఏ వ్యక్తి అయినా ఇలాగ ప్రవర్తిస్తే, ఇలాగ అడుగులు వేస్తే, ఇలాగ నిలిచి ఉంటే నిశ్చయముగా ఆ వ్యక్తిని మేమేం చేస్తాం చెప్పరేంటండి? సింహాల బోనులో వేస్తామన్నారు. కానీ అక్కడున్న దేవునిని ఎరిగిన వ్యక్తి ఏమైనా అధైర్యపరచబడ్డా? ఒకటే నిర్ణయించాడు, ఒకవేళ దేశం ఆజ్ఞ జారీ చేయవచ్చు, ఒకవేళ మనిషి ఆజ్ఞ జారీ చేయవచ్చు, ఇదిగో ఈ ఆజ్ఞలన్నింటినీ దేవుడు తల్ల క్రిందులు చేయుటకు సర్వశక్తి కలిగిన దేవుడు. నేనంటానండి, ఆ యవనస్తులు ముగ్గురు ఒక మాట అంటారు. దానిల గురించి అట్ట పక్కన పెట్టండి, ఒక మాట చెప్తాను. యవనస్తులు ముగ్గురు అంటారు. ఎవరితో? నెబుకద్నెజరుతో అంటారు. నెబుకద్నెజరు యవనస్తులు పిలిచి అంటారు, అరే బాబు, ఏదో తెలుసో తెలియక ఇప్పటి వరకు అడుగులు వేశారేమో, ఇప్పుడన్నా వినండిరా, మీరు ఇలా చేస్తే అగ్నిగుండంలో వేయబడరు, మీరు ఇలాగూ ప్రవర్తిస్తే అగ్నిగుండంలో తప్పించడానికి నాకు శక్తి కలదు, నేను విడిపిస్తాను అంటే ఒకే మాట్లాడన్నాడు. ఆ రాజు ఎదుటి నిలబడి యవనస్తులు అంటారు. నేనంటాను, ఆ ఊరు వారా మీరు? కాదే, ఆ ఊరికి బానిసలుగా తీసుకొని వెళ్ళారు, ఆ దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నారు. ఆ దేశంలో బానిసలుగా బ్రతుకుతూ ఆ దేశస్తులు కాకపోయినా ఆ దేశంలో నిలబడి రాజుతో ఒక మాట అంటున్నారు, ఏ నెబుకద్నెజర్, ఇందును నిమిత్తం మేము నీకు ప్రతి ఉత్తరం ఇవ్వవలసిన అక్కర మాకు లేదు. సవాలు చేస్తున్నారండి. నీవు ఎన్ని ఆజ్ఞలు జారీ చేసినా, ఎన్ని ఆజ్ఞలు వ్రాత చేత ఒకవేళ నీవు లిఖించినా, నీ ఉంగరపు ముద్రను వేసి ఆజ్ఞనే పంపినా, ఒకవేళ దేశపు నలుమూలల ఎవరు నువ్వు చెప్పినట్టు విన్నా, నేను మాత్రం చెప్తున్నాను విను. ఎందుకంటే నేను ఆరాధించే దేవుడు ఎవరు, నేను పూజించే దేవుడు ఎవరు? చేత కానివాడు కాదు. నేను ఆరాధించే దేవుడు ఎవరంటే ఈ అగ్నిగుండములో నుంచి మమ్మలను విడిపించుటకు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. ఎవరాయన చెప్పరేంటండి? సమర్థత కలిగిన దేవుడు. చేత కానివాడు కాదు, చేతులు ముడుచుకునేదానికి ఆయన నా వల్ల అని చెప్పే వ్యక్తి కాదు. ఆయన ఎవరో తెలుసా? సర్వలోకానికి సృష్టికర్త, సృష్టి కాదు. మేము ఆరాధించే దేవుడు ఎవరు అంటే ఈ అగ్నిగుండములో నుంచి మమ్మల్ని విడిపించుటకు ఎవరైనా సమర్థత కలిగిన దేవుడు. నేనంటానండి, విడిపించడం లేదా? గట్టిగా చెప్పండి. ఆజ్ఞ జారైనప్పటికీ ఏమైనా కలవరపడ్డారా? ఇదిగో ఈ రాత్రి ఒక సేవకుడు నేను చెప్తున్నాను, ఒకవేళ నీ కుటుంబానికి ఏవి ఆజ్ఞలు జారీ చేయబడి, నీ వ్యక్తిగత జీవితానికి ఏవి ఆజ్ఞలు జారీ చేయబడి అడ్డంగా ఉన్నాయో, నిన్ను ఆపి పడవేశాయో నాకు తెలియదండి. ఓ సేవకుడు నిండు మనసుతో కోరుకుని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. అడ్డంగా నిలబడిన ప్రతి అడ్డు బండలన్నింటినీ ఈ రాత్రే నా ప్రభు కొట్టివేయబోతూ ఉన్నారు. ఇదిగో ఈ రాత్రే, ఈ మొదటి రాత్రి సభలోనే కొట్టివేయబడటం నీ కన్నులు చూడబోతూ ఉన్నాయి. ఒక అద్భుతం జరగబోతూ ఉంది. ఈ సభ ముగించుకొని వెళ్ళే లోపే నీ కుటుంబంలో, నీ గుడారంలో అద్భుతాన్ని నువ్వు చూడబోతూ ఉన్నావు. అడ్డు నిలబడిన ప్రతి బండను ఈ రాత్రి
నా దేవుడు కొట్టివేయబోతూ ఉన్నాడు. కొట్టివేయునుగాక, కొట్టివేయునుగాక, కొట్టివేయునుగాక. వ్రాతపూరితమైన ఆజ్ఞ ఇక మీదట నీ జీవితంలో ఏలుబడి చేయకుండా, ఇదిగో ఈ మొదటి రాత్రి సభలోనే ఆయన ఏం చేయబోతున్నాడు? కొట్టివేయబోతున్నాడు. అందుకే పౌలు అంటాడు, క్రీస్తు యేసునందు ప్రతిదీ ఏమవుతుంది? కొట్టివేయబడుతూ ఉంది. రాత్రి ఒక సేవకుడికి చెప్తున్నాను, ఏది మీకు అడ్డంగా ఉందో, ఏది మీ ముంగిటి నిలబడి భయపెడుతుందో, ఇక మీదట ఏది అడ్డు లేకుండా నా ప్రభు అయిన యేసుక్రీస్తు నీ ముంగిటి నిలబడి ప్రతిదీ ఆయన కొట్టివేయబోతూ ఉన్నారు. గట్టిగా చెప్పండి. పక్కన వాళ్ళు ఒక మాట చెప్పండి. నీకు అడ్డుగా నిలబడిన ప్రతి అడ్డుబండు నా దేవుడు కొట్టివేయునుగాక. క్రీస్తు యేసునందు కొట్టివేయబడినవి ఏంటి? క్లుప్తంగా ఒక 2 మాటలు చెప్తా, జాగ్రత్తగా వినండి. మొదటి మాట, ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం 13వ వాక్యం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగజేతును. ఇక తలెత్తినాడు చూడండి. ఎందుకంటే ఎక్కడ నేను చెప్తే తిప్పేస్తూ ఉంటారు. అందుకని చదివిస్తే ఒక బాధ తీరిపోద్ది నాకు కూడా. అందుకని ఇప్పుడు నన్ను చూడండి, చెప్తాను. ప్రభువైన యేసుక్రీస్తు ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందమును కలగచేస్తాను అని వారితో చెప్పాడు. ఎవరితో? ఇప్పుడు తలెత్తితే నన్ను చూస్తే నేను చెప్తాను. దేవుని పేరు పెట్టబడిన ప్రజలు ఏ స్థితిలో ఉన్నారు అంటే కన్నీరు కారుస్తున్నారు. అందరు తలెత్తి నన్ను చూడండి, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, మర్మాలు ఏం చెప్పను, లేకపోతే ఇంకోటి ఏం చెప్పను, మీకు అర్థమయ్యే కోణంలో అర్థమైన శైలిలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుని పేరు పెట్టబడిన ప్రజలు ఒక చోట నిలిచిపోయారండి. ఎలాంటి స్థితి అంటే వారందరూ పట్టబడిన స్థితి. ఇప్పుడు పట్టబడినవాడు, కట్టబడినవాడు, బంధించబడినవాడు ఎలా ఉంటాడు? సంతోషకరంగా ఉంటాడేంటి? గట్టిగా చెప్పండి. విచారం అనే మాటకు మరొక అర్థం ఏంటంటే చింత. ఏంటి? చింతాకు కాదు. ఏంటిది? గట్టిగా చెప్పండి. ఎంత కదే తల్లే, చింత. చింత, విచారం అనే మాటకు అర్థం ఏంటి? చింత. అంటే దేవుని పేరు పెట్టబడిన ప్రజలందరూ ఎలా ఉన్నారు? చింతించబడుతున్నారు. ఎలాంటి చింత అంటే దుఃఖములోనికి దిగిపోయారు. ఎందుకు దుఃఖంలోనికి దిగిపోయారంటే ఇక మేము ఆనందం చూడలేము. ఆ ప్రజల నోట వస్తున్న మాట అండి. ఇక మా బ్రతుకు ఈ చోట ఇలాగే మేము కన్నులు మూయాలి. మేము మరలా ఆనందకరంగా మా దేశంలో మేము నిలబడలేం. మేము మరలా మా దేశంలో సంతోషకరంగా సాగి వెళ్ళలేం. కనుక మా జీవితం ఇంతటితో ముగించబడుతుంది అని ఒక చింత. ఎంత ఆనందం కరువైనంత చింత. ఆ చింతలో ఈ ప్రజలు నలపబడుతుంటే దేవాది దేవుడు వారిని చూచి ఒక మాట అంటున్నాడు. ఇదిగో విచారముతో నిలిచిపోయిన సర్వ సమాజమా, విచారముతో నిలిచిపోయి ఆనందము కరువైపోయి కన్నీల మధ్యలో కాపురము చేస్తున్న ఓ నా పేరు పెట్టబడిన ప్రజలారా, ఇక ఎంతకాలం మీరు విచారముతో నలపబడుతారు? ఇక ఎంతకాలం విచారముతో కృంగిపోతారు? ఇక ఎంతకాలం విచారముతో అలాగే నలపబడుతూ కన్నీరు కారుస్తూ ఇక ఎంతకాలము ఆ ప్రాంతంలో అలాగే కృంగిపోతారు? ఇదిగో నేను మీ దేవుడను కదా, మీరెవరు? నా ప్రజలు కదా. మరి నా ప్రజలు మీరు అయినప్పటికీ, నేను మీ దేవుడను అయినప్పటికీ నేను మిమ్మల్ని ఎందుకు చేయి విడిచిపెడతాను? మీ చింత అంతటిని నేనేం చేస్తాను? గట్టిగా చెప్పండి. మీ చింత అంతటిని నేనేం చేస్తాను? కొట్టివేస్తాను. మీకు ఎవరి వలన విచారం కలిగిందో, దేని వలన మీకు విచారం కలిగిందో ఆ విచారం నీ ఎదుట నిలబడకుండా విచారం అంతటిని నేనేం చేయబోతున్నా? దేవుడు చెప్తున్నారు, మీకు కలిగిన విచారమును నేను కొట్టివేసి ఏమిస్తాను?
అంటే ఇప్పుడు ఆనందం లేక వారికి ఏం కలిగింది? విచారం వలన వీరికి ఏం కలిగింది? ఏదైనా ఒకటే. ఆనందం లేక విచారంతో ఉన్నారు. విచారం వలన వీరికి ఏమైంది? దుఃఖం కలిగింది, ఆనందం కరువైపోయింది. ఇప్పుడు ప్రభు అంటారు, నేనే మీకు దానిని. ఓ మాట చెప్పనా? ఒకరోజు యేసుక్రీస్తు నావ అమరములో, ఎక్కడ? మీరు బైబిల్ తిప్పొద్దు తల్లా, నా మాట వినండి అమ్మా. ఎందుకు బైబిల్ తిప్పుతారు? అందుకు నేను రెఫరెన్స్ చెప్పను. బైబిల్ తిప్పొద్దు, అవసరం చెప్తాను కదా. నన్ను చూడండి. యేసుక్రీస్తు నావ అమరమున పడుకున్నాడండి. ఎవరు? సృష్టికి నిర్మాణకుడు. ఎక్కడ పడుకున్నాడు? నావ అమరంలో పడుకున్నారు. నావ సాఫీగా వెళ్తుంది. ఎక్కడికి? సముద్రంలో నెమ్మదిగా ఒడ్డుకు వెళ్తూ ఉంది. కొంచెం దూరం వెళ్ళేలోపు సముద్రంలో ఒక అలజడి. ఎప్పుడైతే అలజడి కలిగిందో వెంటనే ఉన్న పాటున ఈ దోణి మొత్తం దేనితో నింపబడిపోయింది? నీళ్ళతో నింపబడుతున్నాయి. వెంటనే అండి పైన ఎవరున్నారు? అమరములో యేసుక్రీస్తు పడుకున్నాడు. ఈ అమరం పైన, పడవ పైన ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. వెంటనే వాళ్ళకు భయమైపోయింది. అయ్యో, ఈ సముద్రంలోకి కలిసిపోతామేమో, ఈ సముద్రంలో మన పని అయిపోయింది, రేపటి రోజున మనం అంటూ చూడలేము, రేపటి రోజున మన పిల్లలను, మన భార్య మనం కలుసుకోలేము, ఈ రాత్రి ఇంతటితో మన జీవితం ఈ సముద్రంలో గల్లంతు గనక ఏంటి అని కలవరపడుతూ ఒక్కొక్కరు పరిగెత్తుకొని యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్యని తట్టి లేపుతా ఉన్నారు. బోధకుడా, ఇదిగో ఈ సముద్రం అంతా అలజడితో నింపబడితే, ఈ సముద్రం అంతా అలలతో కొట్టబడుతూ నావ నెట్టబడుతుంటే, సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ ఎక్కడ వచ్చి పడుతున్నాయి? నావలో పడుతున్నాయి. ఈ నావ మునిగిపోయేదానికి సమీపంగా ఉందయ్యా. ఇదిగో నీకు ఏమి లేదు. వాళ్ళు అంటున్నారండి, నీకు చింత లేదా? నాకు వచ్చిన ఒక డౌట్, నాకు భలే డౌట్లు వస్తాయి. ఏ డౌట్ అంటే, ఒకవేళ మునిగితే ఏది మునిగిద్ది మొదట? గట్టిగా చెప్పండి అమ్మా. యేసయ్య పడుకునేదే మునిగిద్ది మొదట క్రింది భాగమే కదా మునిగేది. మొదట క్రింద ఉన్న వ్యక్తే కదా చనిపోయేది. వీళ్ళంటారు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, బోధకుడా, నువ్వు ప్రశాంతంగా నెమ్మదిగా ఇదిగో ఇక్కడ పడుకున్నావే, ఏ ఇబ్బంది లేకుండా మేము నశించిపోతున్నాం, నీకేం లేదు. చెప్పరేంటండి? మన దేవుడు ఎవరు? ఇంకో మాట చెప్పండి. మత్తయి సువార్త మీరు చదవద్దులే. మత్తయి సువార్త 6వ అధ్యాయం రాసి ఉంటుంది. నన్ను చూడండి. యేసుక్రీస్తు ఒక శ్రేష్టమైన సందేశాన్ని వారికి చెబుతూ ఒక మాట అంటారు, మీరు దేనిని గూర్చి చింతించవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీ చింతను తీర్చగలిగిన దేవుడు నేను ఉన్నాను కదా. అంటే యేసుక్రీస్తు చెంతకు వచ్చిన సమూహముతో యేసయ్య నోట నుండి జారవాలిన మాట, ఓ సర్వ సమాజమా, మీరు దేనిని గూర్చి చింతిస్తున్నారు? దేనిని గురించి మీరు చింతపడుతూ ఉన్నారు? ఆహారం లేదనే ఏ విషయంలో కొదవ పడుతూ మీరు చింతిస్తున్నారు? చింతించవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీ చింతలను తీర్చగలిగిన దేవుడు ఇక్కడ ఉన్నాను నేను. మీరు ఎందుకు చింతిస్తారు ప్రతిదాని కొరకు? ఇప్పుడు నేనంటానండి, మన చింతలను తీసివేయగలిగిన దేవుడు ఎక్కడున్నారు? ఆయన అంటున్నారు, మీరు చింతించకండి, మీరు చింతపడకండి. అందుకే పాటకు రాశారు, చింతించకే ఓ మనసా. మాట్లాడు, చింతించకే ప్రభు యేసే తోడుండగా. పదాలు రాళ్ళ గుర్తులేదు. అంటే నేనంటానండి, మనసు ఏమవుతుంది? చింత. ఏ చింత? కరువును గూర్చిన చింత. ఏ చింత? వ్యాధిని గూర్చిన చింత. ఏ చింత? బాధను గూర్చిన చింత. ఏ చింత? అనారోగ్యమును గూర్చిన చింత. ఏ చింత? ఆహారము లేని చింత. అంటే మానవుడు ప్రతి విషయములో ఏదో ఒక విషయంలో ఏమవుతున్నాడు? చింతిస్తున్నారు. ఇప్పుడు యేసయ్య అంటారు, మీరు చింతించవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీ చింతలన్నిటిని నేను చేయబోతూ ఉన్నాను. గట్టిగా చెప్పండి, మీ చింతలన్నిటిని నేను చేయబోతున్నాను. ఇక మీదట నీ హృదయంలో విచారం అనే చింత లేకుండా ఆ చింతనంతటిని నేనేం చేయబోతూ ఉన్నాను?
కొట్టివేయబోతున్నాను అని కొన్ని వేల సంవత్సరాల క్రిందట ఏది శత్రువుల చేత చెక్కబడి నలపబడి కన్నీరు కారుస్తున్న ప్రజలతో దేవుడు చెప్పి ఏం చేస్తారో తెలుసా? వారికి కలిగిన విచారం, వారికి కలిగిన చింత అంతటిని కొట్టివేసి దేవుడు వారికి ఏం కలగజేశారు? ఆనందాన్ని కలగజేశారు. ఇదిగో ఈ మొదటి రాత్రి సభలో నేను కూడా ఒక సేవకుడిగా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఏ చింతతో ఈ రాత్రి ఈ సభలో అడుగు పెట్టావో, ఏ చింత? మీకు తెలియని చింత లేవు కదా. మీరు ఏ చింతతో, ఏ విచారముతో ఈ మొదటి రాత్రి సభలో అడుగు పెట్టని నాకు తెలియదండి. ఈ మొదటి రాత్రి సభలో అడుగుపెట్టి ఒకవేళ ఆనందం కరువైపోయి, ఒకవేళ సంతోషం కరువైపోయి, ఒకవేళ కన్నీరు కారుస్తున్నావేమో, నీ గుడారం మీద కన్నీరే నిలిచిపోయిందేమో, నీ జీవితంలో కన్నీరే మిగిలిపోయిందేమో, ఇక సంతోషకరమైన దినాలు ఇక నేను చూడలేను, ఆనందకరమైన దినాలు ఇక నేను చూడలేను అని ఒకవేళ నిస్సాయ స్థితిలో ఈ రాత్రి వరకు నీవు నిలిచిపోయి ఉన్నావేమో, నాకు తెలియదండి. ఎందుకంటే కుటుంబ పరిస్థితులు మీకు తెలుసు కదా, మీ పిల్లల పరిస్థితులు మీకు తెలుసు కదా, మీ కుటుంబంలో కలుగుతున్నా, మీ కుటుంబంలో పడచూపుతున్న ఇబ్బందులు ఏంటో మీకు తెలుసు కదా. దానిని బట్టి ఒకవేళ నువ్వు చింతిస్తున్నావేమో. ఏ చింత? ఇక మారదు. ఏ చింత? ఇక జీవితం బాగుపడదు. ఏ చింత? ఇక మీదట నా జీవితం, నా పిల్లల జీవితం ఇక కట్టబడదు. ఇక ఇంతే ఇంతే అని ఒక గీత గీసుకొని గిరిలో కూర్చున్నావేమో, నాకు తెలియదండి. ఇదిగో ఈ మొదటి రాత్రి సభలో ఒక సేవకుడిగా చెప్తున్నాను, మీరు ఏ చింతతో ఈ రాత్రి ఈ సభలో చేరి నా దేవుని మాటలు వింటున్నా నాకు తెలియదండి. చింతలన్నిటి నా ప్రభు మీ మీద నుండి కొట్టివేయబోతూ ఉన్నారు. ఇదిగో ఈ రాత్రి నుండే ఆనందాన్ని నువ్వు చూడబోతూ ఉన్నావు, సంతోషాన్ని చూడబోతూ ఉన్నావు. మీ దుఃఖ దినాలు నా ప్రభు అయిన యేసుక్రీస్తు కొట్టివేయబోతూ ఉన్నారు. దుఃఖము నిట్టూర్పులు ఎగిరిపోతూ ఉన్నాయి. ఈ రాత్రి నుండి నీ జీవితంలో ఒక అద్భుతాన్ని నా దేవుడు జరిగించబోతూ ఉన్నారు. ఆనందము చూడలేని కుటుంబీకులారా, ఆనందము చూడలేని సర్వ సమాజమా, ఆనందము చూడలేని వ్యక్తిగత జీవితంతో అలాగే కుమిలిపోతున్న సహోదరి సహోదరుడా, భయపడకు. ఈ రాత్రి నా ప్రభు అయిన యేసుక్రీస్తు నీతో చెప్పకనే చెబుతూ ఉన్నారు. నేను ప్రకటించే యేసుక్రీస్తు ఎవరో తెలుసా? నేను ప్రకటించే యేసుక్రీస్తు ఎవరో తెలుసా? ఈ రాత్రి నీ గుండెలలో గూడు కట్టుకొని ఉన్న ప్రతి మనోదుఖాన్ని కొట్టివేయటకు సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ రాత్రి నీ దుఃఖం ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ శోధన ఏదైనా, నీ ఇబ్బందులు ఏదైనా, నీ ఇరుకులు ఏదైనా ఈ రాత్రి నా ప్రభు కొట్టివేయబోతూ ఉన్నారు. భయపడవలసిన అక్కర్లేదు, అధైర్యపడవలసిన అక్కర్లేదు, ఇక జరగదు అని ఆలోచించవలసిన అక్కర్లేదు. ఏదైతే జరగదు అనుకుంటున్నావో, ఏదైతే నెరవేర్చబడదు అనుకుంటున్నావో, ఈ మొదటి రాత్రి సభలోనే నా ప్రభు జరిగించబోతూ ఉన్నారు. ఈ రాత్రిని విశ్వసించగలిగితే అద్భుతాన్ని నువ్వు చూడబోతూ ఉన్నావు. నా ప్రభు మాట ఇస్తే మాట తప్పని దేవుడు. ఆయన ఎవరు? మనిషి కాదు. ఆయన ఎవరు? చెప్పరేంటండి? నరుడు కాదు. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు. బిలాం ప్రవక్త అంటాడు, బాలాకుతో అంటాడు, ఇదిగో బాలాకు, ఓ బాలాకు, నేను నమ్మిన దేవుడు ఎవరో తెలుసా? అబద్ధమాడేదానికి ఆయన నరుడు కాదు. ఆయన చెప్పి ఉన్నాడు, ఆయన చెప్పినది చెయ్యకుండా మానడు. ఒక ప్రవక్త అంటున్నాడండి, ఆయన సెలవిచ్చాడు. ఎవరు? గట్టిగా చెప్పండి. మాయల పగిడులు కాదు. ఎవరు? ఈ మాటలు గట్టిగా చెప్పండి. ఎవరు? ఎవరు? మాయల పగిళ్ళు కాదు సెలవిచ్చేది. ఎవరిచ్చేది? ఎవరిచ్చేది? నిన్ను నన్ను నిర్మించిన, లేకపోతే ఒక్క మాటలో చెప్తుండండి, ఈ సర్వలోకానికి ఆధారమైన దేవుడు, ఈ సర్వ సృష్టికి ఆధారమైన దేవుడు, నోటి మాట చేత సర్వలోకాన్ని నిర్మించిన యేసుక్రీస్తు చెప్పకనే చెబుతూ ఉన్నారు. ఈ కాదులూరు పరిసర ప్రాంతాల ఉన్న ప్రజలారా, దూరాన సమీపాన నిలిచి నా దేవుని మాటలు వింటున్న సర్వ సమాజమా, ఈ రాత్రి మీ అందరితో చెబుతూ ఉన్నారు, ఏ కన్నీల మధ్య మీరు కాపురం చేస్తున్నారు? ఒకవేళ కన్నీరే అన్న పానములుగా భుజిస్తున్నారేమో, కన్నీరే అన్నములో కలుపుకొని అలాగే తింటున్నారేమో. నేనంటానండి,
కన్నీళ్ళు అన్నపానములో భుజించడం అంటే ఏంటి? నువ్వు తినేటప్పుడు నీకు కలిగిన శోధనలు, నీకు కలిగిన ఇబ్బందులు. చాలా కుటుంబాలు, ఒకటి కాదు, ఇక్కడున్న ఏ ఒక్కరిని అడిగినా అదే చెబుతారు. ప్లేట్లో అన్నం పెట్టుకొని ఇక కలుపుకొని తినే లోపండి ఒకటి ఉన్న పాటన గుర్తొచ్చింది అనుకోండి, ఏమవుతుంది? మన కన్నీరు. పళ్ళెములో అన్నం ఉంది, అన్నం మీద చెయ్యి ఉంది, చెయ్యి కలుపుతూనే ఉన్నాము, అన్నాన్ని చూస్తూనే ఉన్నాము, ఇక మన కంట కన్నీరు ఎక్కడ పడుతుంది? చెప్పరేంటండి? అలా ఎన్నిసార్లు మీకు కలగలేదంటారు? అట్లా ఎన్ని దినాలు దొర్లిపోలేదంటారు? అంటే మీకు కలిగిన విచారం వలన మీరు కలుపుతున్న అన్నంలో ఏం కార్చారు? కన్నీరు కార్చిన తినిన రోజులు ఎన్ని ఉన్నాయి? కన్నీరు కారుస్తూ అలాగే ఆహారాన్ని మింగలేక కక్కలేక గొంతులు పెట్టుకొని ఆలోచించిన రోజులు ఎన్ని ఉన్నాయి? ఇదిగో ఈ రాత్రి సేవకుడు చెప్తున్నాను, ఏ పరిస్థితుల్లో మీరు ఉన్నా, ఏ స్థితిగతుల మధ్యలో మీరు అడుగులు వేస్తున్నా, ఏ స్థితిగతుల మధ్యలో మీరు నడిపించబడుతున్నా, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నాను. నేను ప్రకటించే దేవుడు ఎవరు? జీవము లేనివాడు కాదు. నేను ప్రకటించే దేవుడు ఎవరు? విననివాడు కాదు. నేను ప్రకటించే దేవుడు ఎవరు? చేతులు చాపలేనివాడు కాదు. నేను ప్రకటించే దేవుడు ఎవరు? కాళ్ళుండి నడవలేనివాడు కాదు. నేను ప్రకటించే దేవుడు ఎవరు తెలుసా? నీవు కన్నీళ్ళ మధ్యలో కాపురము చేస్తుంటే నీ కన్నీళ్ళను చూచి మౌనంగా ఉండే దేవుడు కాదు. నీ కన్నీళ్ళను చూచి అలాగే నాకెందుకులేని మౌనంగా శిలగా మారేవాడు కాదు. నేను ప్రకటించే దేవుడు ఎవరంటే, నీ కన్నీళ్లను చూచి నీ కన్నీళ్లను తుడిచివేయుటకు సింహాసనాన్ని విడచి ఈ రాత్రి ఇదిగో నీ చెంతకు దిగి వచ్చి ఉన్నాడు. నీ చెంత అడుగు పెట్టి ఉన్నారు. అడుగు పెట్టిన దేవుడు అద్భుతం జరిగించబోతూ ఉన్నారు. ఇదిగో ఈ రాత్రి అద్భుతం జరగబోతూ ఉంది. నీ కన్నీళ్లకు ముగింపు కలగబోతూ ఉంది. నీ వేదనకు ముగింపు కలగబోతూ ఉంది. ప్రతి చింత ఈ రాత్రి నా దేవుడు కొట్టివేయబోతూ ఉన్నారు. నీ చింతలకు ముగింపు పలకబోతూ ఉన్నారు. భయపడకు. ఏ చింత నిన్ను కుదిపి పడవేస్తుందో, ఏ చింత నీకు మనోదుఖాన్ని కలగ చేస్తుందో, ఏ చింత నీ హృదయానికి వ్యాధిని కలగ చేస్తుందో, ఏ చింత నీ గుడారంలో ప్రశాంతత లేకుండా చేస్తుందో, కలవరపడవలసిన అక్కర్లేదు. మీ చింతలన్నీ రాత్రి నా ప్రభు కొట్టివేయబోతూ ఉన్నారు. గట్టిగా ఒకసారి సపోర్ట్లు కొట్టండి. గట్టిగా కొట్టు. ఈ రాత్రి నా ప్రభు అయిన యేసుక్రీస్తు మీ చింతలన్నింటినీ ఏం చేయబోతూ ఉన్నారు? గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పు. ఈ రాత్రి నా దేవుడు తప్పక మీ చింతలన్నింటినీ ఏం చేయబోతున్నాడు? ఒక మాట చెప్పనా? రాజుగారి దగ్గర ఓ భక్తుడు ఉన్నాడు. ఎందుకులే డైరెక్ట్గా వెళ్తున్నాను. నెహెమియా అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఎక్కడ? గట్టిగా చెప్పు. రాజుగారి దగ్గర నెహెమియా అనే భక్తుడు ఉన్నారు. ఈ రాజుగారి దగ్గర నెహెమియా భక్తుడు ఉంటే రాజు నెహెమియాను చూసి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నెహెమియా, ఓ నెహెమియా, నిన్న మొన్న ఉండినట్లుగా ఏంది ఈరోజు లేవు అన్నాడు. అయ్యో బాబు అదేంటండి? లేదు బాగున్నాను అన్నాడా? అలా. ఎందుకంటే అతని హృదయములో ఉన్న విచారం ఎక్కడ కనబడుతుంది? అది రాజు అంటారు, నీకు ఏ వ్యాధి లేదే. నెహెమియా గ్రంథం 2వ అధ్యాయం ఇంటికి చదువు. నేను చెప్పిన మాట నెహెమియా గ్రంథంలో చక్కగా ఉంటుంది. రాజు అంటే నెహెమియాతో, ఏ నెహెమియా నీకు వ్యాధి ఏం లేదే? క్యాన్సర్ వ్యాధి లేదు, బీపీ వ్యాధి లేదు, షుగర్ వ్యాధి లేదు, ఆ జబ్బు లేదు, ఈ జబ్బు లేదు. నిన్న వరకు బాగానే ఉన్నా కదా. నేను అంటానండి, నాకు ఒక డౌట్ వచ్చింది ఆ మాట చదివేటప్పుడు. ఇప్పుడు విచారంగా ఉంటే హృదయానికి ఏమున్నట్టు? వ్యాధి ఉన్నట్లే కదా. మాట్లాడేంటండి? ఇప్పుడు ఎవరన్నా ఒకరికి బాగలేదండి, ఆ వ్యక్తి దాన్ని చూసి ఏం చేస్తాడు? కుమిలిపోతాడు. నాకే ఎందుకు జరిగింది? నేనంటాను, నీకే కాదు, ప్రపంచం అందరూ జరుగుతుంది అది. నేనంటానండి, ఏది జరిగినా నిన్ను స్వస్థపరచగలిగిన దేవుడు ఉన్నారా లేదా? ప్రభు అంటాడు కదా, ఇదిగో నిన్ను స్వస్థపరిచే దేవుడను నేను, ఐగుప్తులకు సంబంధించిన ఏ రోగం నీకు రానివ్వను. ఒకవేళ ప్రభు అంటాడు, ఒకవేళ నన్ను దాటుకొని వచ్చిందనుకో, నేనేం చేస్తా? నిన్ను స్వస్థపరచు
ఆ మాటకు అర్థం అదే. ఒక్కవేళ నన్ను దాటుకొని కానీ వచ్చిందనుకో, రాదు. ఒకవేళ వస్తే నిన్ను స్వస్థపరచగలిగిన, గట్టిగా చెప్పండి, నిన్ను స్వస్థపరచగలిగిన పాస్టర్ నేను రాశారా? రాయలా. ఏ పాస్టర్ నీకు ఆరోగ్యం ఇవ్వడు. ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? అమ్మమ్మ ఏం లేదు, అక్కడికి వెళ్ళి కొబ్బరి నూనె, ఏ నూనె, కొబ్బరి నూనె 1 లీటర్ తీసుకుని వెళ్ళి 1 అర లీటర్ తాగుతాయా మొత్తం. నేను అంటాను తాగు, విరోచనలే. నిజం నేను చెప్పేది. మనోళ్ళు పిచ్చి నమ్మకం పోతే కొబ్బరి నూనె ఏం లేదు. దేంట్లో ఉంది? నీ విశ్వాసములోనే ఉంది. దేంట్లో 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 కొబ్బరి నూనె ఏం లేదు. అటు చేయి పెట్టి తీసిన మరుక్షణ కొబ్బరి నూనె ఏమైనా కలిగిద్దా? ఏం కలగదు. నువ్వు ప్రపంచంలో ఏ పాత్ర దగ్గరికి వెళ్ళు, అది ఎన్నిసార్లు తిప్పినా ఎన్నిసార్లు తాకినా దాంట్లో ఏం లేదు. నువ్వు విశ్వసించి తాగుతున్నావే, అయ్యా ఇదిగో ఇది నీ రక్తమని నేను పూసుకుంటున్నాను, నాకు స్వస్థతనివ్వని విశ్వాసంతో పూస్తున్నావు. విశ్వాస సహితమైన ప్రార్థన అది. కొబ్బరి నూనె ఎక్కడ రాసిరా బైబిల్లో? తెక్క మొక్కలు కొబ్బరి లీటర్లు తాగారు చస్తారు. ఇంకా కొందరు అంటారు, అయ్యా మా రోగం పోవాలంటే సమాధి మీద మట్టి, కడుపులో గడ్డలు వేస్తాయి తల్లే, మట్టి తింటే స్వస్థత కలగదు. ఎలా ప్రకటించాలో యేసుక్రీస్తుని అర్థం కావట్లా. ఎలా సువార్త ప్రకటించాలో తెలియని సాతాను మనోనేత్రం మూసి పడవేశాడు. నేనంటాను ఈరోజు క్రైస్తవులే తయారైపోయారండి. క్రైస్తవులే తయారైపోయారు. ఆ మట్టి తిందాం, ఈ అట్టిపండు తిందాం, ఆ నిమ్మకాయలు తాగుతాం, ఏ నిమ్మకాయలను తాగు, ఏ అట్టి పండ్లను తిను. జరిగితే నన్ను అడగండి, జరగదు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది. నీ విశ్వాసమే నీకు క్షేమమును కలగచేస్తూ వాక్యం చెబుతుంది. అవునా కాదా? పాపం ఈ భక్తుడు అంటాడు, రాజు అంటాడు ఈ భక్తుడితో, వెళ్దాంలే అంటాడు, ఏ వ్యాధి లేదే, ఏంటి సంగతి? ఏం లేదండి, ఇదిగా ఈ విషయంలో నాకు మనో దుఃఖం. రాజు ఒకటన్నాడు, ఏం కంగారు పడగాకు, ఆ దుఃఖం అంతా తొలగిపోద్దిలే అన్నాడు. తొలగిపోయిందా లేదా? ఇప్పుడు నేనంటానండి, ఏ విచారము వలన నీకు దుఃఖము కలిగి ఒకవేళ నువ్వు వేధించబడుతున్నావు నాకు తెలియదు, చింతిస్తున్నావు నాకు తెలియదండి, మనసారా ఒక సేవకుడికి ఆశపడుతూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఈ మొదటి రాత్రి సభలోనే నా ప్రభువైన యేసుక్రీస్తు మీ మీద మోపబడి ఉన్న ఏంటిది విచారం లేక చింత అనే ఒక సమస్య మిమ్మల్ని ఏలుబడి చేస్తుంది కదా, ఈ రాత్రి నా ప్రభు దానిలోంచి మీకు విడుదల కలగ చేయబోతూ ఉన్నారు. కొట్టు, గట్టిగా కొట్టు, గట్టిగా కొట్టు. ఈ రాత్రి నా ప్రభు అక్కడి నుంచి మిమ్మల్ని ఏం చేయబోతూ ఉన్నారు? ఏం చేయబోతూ ఉన్నారు? గట్టిగా చెప్పండి. విడుదల కావాలా వద్దా? ఎక్కడ నుండి? ఎక్కడ నుండి? విచారం లేక చింత. ఆ అమ్మ ఒక ఆయమ్మ ఉంది. ఎవరు? మార్తమ్మ ఒక ఆమె ఉంది. మార్తమ్మకు పని అంతా ఏంటి? ఎక్కడ? అది తప్ప వేరొక ధ్యాస లేదు, ఇంకా వేరే ధ్యాసే ఉండదు. కాళ్ళు అందకపోయి కొంత చూడండి, కాళ్ళు అందకపోయినా ఎక్కడ? వంట రూములో ఆ బండ, గ్యాస్ బండ ఉంటుంది, అది ముందే 3 అడుగులు, దానిపైన మళ్ళీ 1 అడుగు, మొత్తం 3.5 అడుగు ఈడ దాకా వచ్చా. ఇట పెట్టి దాని మీద 1 అడుగు డేసా. ఎట్ట కనపడుతుంది? ఎట్ట 2 కాళ్ళు లేపి, అబ్బా అప్పుడు చూడాలి మన అక్కలు ఎంత మధురంగా పాడతారో అక్కడ పాట. ఎక్కడ? పాపం ఆయమ్మ కూడా వంటలు చేసుకుంటూ యేసు ప్రభుతో ఒక మాట ఉన్నది, పొదకడా నీకు చింత లేదా? ఎవరికమ్మా చింత? ఆయనకెందుకు చింత? చింతకాయ ముఖమా? ఆయనకెందుకు చింత? ఆయమ్మ అంటది, బోధకుడు నీకు చింత లేదా? ఎందుకు మార్తమ్మ చింత అంటే, నేను బహు పనులు పెట్టుకొని ఇక్కడ నేను ఇబ్బంది పడుతుంటే నీకు చింత లేకుండా మరియమ్మ నీకు పాదాల దగ్గర కూర్చోబెట్టి 4 మాటలు చెప్తున్నావు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఉత్తమమైనది ఈమె యొద్ద నుండి. అంటే ఈ అమ్మ ఏ బాధ, ఏ చింత, ఏ విచారం లేక ఎవరి మాటలు వింటుంది? ఇది ఒక సేవకుడు మనసారా కోరుకుంటున్నానండి. మరియ యేసుక్రీస్తు పాదాల చెంత చేరి యేసయ్య నోట నుంచి వస్తున్న మాటలు వింటూ హృదయం నిండా ఆనందాన్ని నింపుకున్నట్లుగా ఇదిగో ఈ సభల ద్వారా ఎందరైతే కన్నీరు కారుస్తూ చింతిస్తూ విచారం చేత కృంగిపోతున్నారో ఈ సభల ద్వారా మీ గుడారాలన్నిటి నా ప్రభు ఆనందముతో నింపబోతూ ఉన్నాడు, సంతోషముతో నింపబోతూ ఉన్నారు.
ఇదిగో మీ మీద మోపడిన దుఃఖం ఎగిరిపోతూ ఉంది, నిట్టూర్పులు తొలగిపోతూ ఉన్నాయి. మీ యొద్దకు నా దేవుడు సమాధానమును పంపబోతూ ఉన్నారు, ఆనందమును పంపబోతూ ఉన్నారు. ఆనందమును ఇవ్వగలిగిన దేవుడు ఈ రాత్రి మీ పక్షమును నిలిచి అద్భుతమైన కార్యమును జరిగించబోతూ ఉన్నారు. నిశ్చయముగా అట్టి కార్యమును నా దేవుడు మీ జీవితం పట్ల జరిగించునుగాక. ఇప్పుడు క్రీస్తు యేసు నందు ఏం కొట్టివేయబడుతుంది చెప్పరేంటండి? ఇప్పుడు యేసుక్రీస్తు మన జీవితంలో ఏం కొట్టివేయబోతూ ఉన్నాడు? మన చింతలన్నిటిని కొట్టివేసి మనకేం కలగజేయబోతూ ఉన్నాడు? ఆనందం. ఒకటి, ఆయన ఏం కొట్టివేయబోతున్నారు? యేసుక్రీస్తు నందు ఏమి కొట్టివేయబడుతున్నాయంటే విచారం. రెండవ మాట ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. జపన్య పుస్తకం త్వరగా చదవండి, 3వ అధ్యాయం 15వ వాక్యం. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నారు. ఒక్కసారి గట్టిగా కొట్టండి. కొట్టు, గట్టిగా కొట్టు, గట్టిగా కొట్టు. ఇప్పుడు నన్ను చూడండి, నేను చెప్తాను. తాను మీకు విధించిన శిక్షను ఎవరు కొట్టేశారు చెప్పరేంటండి? ఇప్పుడు క్రీస్తు యేసు నందు ఏం కొట్టివేయబడుతుంది? శిక్ష. ఏ శిక్ష? ఏ శిక్ష అంటే మరణము అనే శిక్ష. తలెత్తి నన్ను చూడు, క్లుప్తంగా వివరించి ముగించేస్తాను. ఏ శిక్ష? గట్టిగా చెప్పండి. క్రీస్తు యేసు నందు ఇప్పుడు ఏ శిక్ష కొట్టివేయబడుతుంది? వాక్యం ఉంటుంది, మరణము అనే శిక్ష. నేనంటాను, ఈ మరణం దేని వలన కలిగింది? గట్టిగా చెప్పరే, ఇంకోసారి గట్టిగా చెప్పండి అమ్మా, ఇంకోసారి గట్టిగా చెప్పండి. రావట్లే సౌండు, గట్టిగా రావట్లా, వచ్చేదాకా వదిలిపెట్టను. దేని వలన? దేని వలన? ఇప్పుడు మనిషి దేని వలన శిక్ష మోపబడి ఉంది? ఈ మరణం అనే శిక్ష మనిషి మీద ఎందుకు పెట్టబడిందంటే, ఇప్పుడు మనిషి ఏం చేశాడు? పాపం అంటే ఆజ్ఞ అతిక్రమించి. ఎందుకంటే మీరందరూ చర్చికి వెళ్ళే వాళ్ళే కనుక, మీరందరూ బైబిల్ తెలిసిన వాళ్ళే కనుక కొంచెం ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నాను, అవసరమైన రీతిలో చెప్తున్నాను, వినండి, జాగ్రత్తగా వినండి. ప్రతి మనిషిని ఏం ఏలుబడి చేస్తుంది? పాపము అనే మరణం. సరే, ఇప్పుడు నేను అంటానండి, క్రైస్తవులు అందరూ, ఎందుకంటే మీరంతా ఇంచుమించుగా అనుకుంటున్నాను, ఒకవేళ అటు ఇటు ఉన్నా ఇబ్బంది అర్థమే శైలిలో చెప్తున్నాను. ఇప్పుడు క్రైస్తవులందరూ చనిపోతే ఒక పేరు పెడతారు. ఏం పేరు? సమాధి దగ్గర ఒక పేరు రాస్తారు. ఏం రాస్తారు? ప్రభువునందు. గట్టిగా చెప్పండి. అంటే క్రైస్తవుడికి ఒక నమ్మకం ఏంటి? చావలా, ప్రస్తుతానికి కళ్ళు మూసాడు, మళ్ళీ ప్రభు ప్రత్యక్షమైనప్పుడు కళ్ళు తెరుస్తాడు అని. అంటే నేనంటే ఈ లోక మరణం ఎలాంటిదంటే నిద్రించేది. నేను అనే మాట ఏంటంటే 2 మరణాలు ఉన్నాయి. ఎన్ని మరణాలు? ఒకటి పాపము వలన కలిగే మరణం. రెండో మరణం ఏంటి? తెలియదా? తెలిస్తే మేము వీడు ఎందుకుంటామంటారా? రెండో మరణం ఏంటంటే అదేది? నిత్య నరకం. రెండో మరణం. ఇప్పుడు మనిషి ఎన్ని మరణాలు? ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మనిషి మీద పాపము అనే మరణం చోటు చేసుకుంది. ఈ పాపము అనే ఈ మరణముతో మనిషి ఈడవబడుతున్నంత కాలం ప్రభువుని చేరలేడు. అడు క్రైస్తవుడు కావచ్చు, లేకపోతే ఎవడైనా కావచ్చు. ఒక మాటలో చెప్తున్నా, నరములాడుతున్న ఏ నరుడైనా, ప్రపంచంలో నరములాడుతున్న ఏ నరుడైనా ఒకవేళ పాపము అనే మరణం మనిషి మీద ఏలుబడి చేస్తే ఆ మనిషి ప్రభువును చేరలేడు, ఆ మనిషి ప్రభువును చూడలేడు. అందుకని యేసయ్య ఏం చేశాడో తెలుసా? అయ్యో, నా ప్రజలను మరణం ఏం చేస్తుంది? ఏలుబడి చేస్తుంది. ఇప్పుడు ఏలుబడి చేస్తున్న ఈ మరణాన్ని ఏం చేయాలి? విరిచివేయాలి. మనిషిని ఏలుబడి చేస్తున్నా, మనిషిని
నిత్య నరకానికి తీసుకొని వెళుతున్నా ఈ పాపము అనే మరణపు ముళ్ళను ఏం చేయాలి? ఇప్పుడు నేనంటానండి, ఈ పాపము అనే ఈ మరణపు ముళ్ళు విరవబడాలి అంటే ఎవరు కావాలి? ఎవరు కావాలి? నేనంటాను, కోడి రక్తం వల్ల జరిగేది కాదు ఇది, లేకపోతే కుక్క రక్తం వల్ల జరిగేది కాదు ఇది, లేకపోతే జంతువుల రక్తము వలన మనిషి మీద మోపబడి ఉన్న ఈ మరణపు ముళ్ళను విరిచేదానికి చేత కాదు. సరే అది వదిలేయండి, జంతువులు వదిలేయండి. ఇప్పుడు నేను కానీ రక్తాన్ని చిందిస్తే, నేను కానీ ప్రాణం పెడితే మీ మరణం ఏమైనా తొలగిపోద్దా? ఎందుకు? నేనెవరిని? పాపముతోనే జన్మించిన వాడిని. నా తల్లి గర్భంలో ఎలా జన్మించాను? పాపముతోనే. అంటే ప్రతి మానవుని పుట్టుక ఎలాంటి పుట్టుక? పాపయుక్తమైన పుట్టుక. ఏ మనిషి వలన ఏ మనిషి మీద మోపబడి ఉన్న మరణము రద్దు కాదు. ఇప్పుడు ఈ మరణము రద్దు కావాలి అంటే ఎవరు కావాలి? పరిశుద్ధత కలిగిన దేవుడు కావాలి, పవిత్రుడైన దేవుడు కావాలి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అణువణువున ప్రతి పరమాణువున పరిశుద్ధత కలిగిన దేవుడు కావాలి. ఈ పరిశుద్ధత కలిగిన దేవుడు ఈ నరలోకంలో ఎక్కడున్నాడండి? ఏం మాట్లాడరే? ఈ నరలోకంలో ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ లేడు. ఎవరు? పరిశుద్ధత కలిగిన వ్యక్తులు ఈ నరలోకంలో ఎవ్వడు లేడు. ఒకవేళ ఉన్నారు అని మనం భూతత్వం పెట్టి వెతకకపోయినా తెలిసిన నగ్న సత్యం ఏంటంటే, ప్రపంచంలో పరిశుద్ధత కలిగిన దేవుడు ఎవడైనా ఉన్నారు అని భూతత్వం పెట్టి వెతికితే కన్నపడగలిగిన దేవుడు ఒకే ఒక్కడు. ఇదిగో ఈ రాత్రి నేను సవాలుగా ప్రకటిస్తున్నానే, ఆ నజరేయుడైన యేసు తప్ప ప్రపంచంలో పరిశుద్ధత కలిగిన దేవుడు లేడు. ఆ యేసు వలన ఇప్పుడు ఏమవ్వాలి? మనిషి మీద మోపబడి ఉన్న మరణపనే ముళ్ళు ఏమవ్వాలి? విరిచివేయబడాలి. అందుకని ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడో తెలుసా? ఇదిగో ఈ మనిషి మీద మోపబడిన ఈ మరణపు అనే ఈ శిక్ష ఏం చేయాలి? నేను గట్టిగా చెప్పండి, విరిచివేయాలి అని యేసుక్రీస్తు 2026 సంవత్సరాల కిందట భూమి మీద అడుగుపెట్టి ఆయన ఈ భూమి మీద జన్మించి ఆయన ఈ భూమి మీదే పెరిగి ఆయన శిలువ శ్రమలకు అప్పగించుకున్న దేవుడు ఆఖరి రక్తపు బొట్టు వరకు ఎక్కడ కార్చాడు? ఇదిగో ఈ భూమి మీదే. పరలోకంలో ఏం కార్చలేదు ఆయన. మానవుడు ఏ భూమి మీద అయితే సంచరిస్తున్నాడో, మానవుడు ఏ భూమి మీద అయితే తిరుగుతున్నాడో ఆ భూమి మీదే ఎవరు దిగొచ్చారు? యేసుక్రీస్తు దిగి వచ్చి యవ్వన రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని ఆయన భూమి మీద కార్చబడిన ఆ రక్తము చేత ఇప్పుడు మానవునికి ఏం కలగజేస్తున్నాడు? పాప విమోచన. గాయపరచబడ్డాడు, శిలువ వేయబడ్డాడు, రక్తాన్ని కార్చారు, శిలువ మీద ఆఖరి ప్రాణం పెట్టేశాడు, దించారు, సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు ఆయన? చెప్పరేంటండి? ఏ ప్రజల మీద అయితే పాపము అనే మరణం ఉందో అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి? పాతాళములోనికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ మరణం ఎవరి చేతిలో ఉంది? సాతానుగాడి చేతిలో ఉంది. అప్పటి యేసుక్రీస్తు చనిపోక తొలికి మరణం ఏలుతుంది ప్రపంచాన్ని. మరణం ప్రతి మానవుని ఏలుతుంది. ఇప్పుడు ఏలుతున్న ఆ మరణం రద్దు చేయాలి. నేనంటానండి, యేసుక్రీస్తుకు కూడా ఏమొచ్చింది? మరణం. అప్పుడు సాతానుగాడు అనుకున్నాడు, యేసు ప్రభుని చంపేశాను, ఇక నా మీద ఎవడు జయం పొందలేడు, ఇక నా మరణపు ముళ్ళు ఎవడు విరచలేడు. అబ్బో ఎంత ఆనందపడుతున్నాడు ఎవడు? సాతానుగాడు. యేసుక్రీస్తు చనిపోయి ప్రాణం విడిచిన మరుక్షణమే పాతాళ గర్భంలోనికి వెళ్ళి పాతాళ గర్భంలో సాతాను అనుచరులతో పోరాడి ఇప్పుడు ఏం చేసి తెలుసా? మూడవ రోజున అందరు చనిపోయినట్లుగా ఆయన చనిపోయాడు. అందరూ ప్రాణం విడిచినట్లుగా ఆయన ప్రాణం విడిచాడు. విడిచినప్పటికీ ఏం జరిగిందో తెలుసా? అందరూ సమాధి చేయబడి అందరూ ఈ శరీరాలు కులిపోతే యేసయ్య ఏం చేశాడు? చెప్పరేంటండి? ఏం చేశాడు? ఆ పాతాళలోకి యేసయ్యని పట్టుకుంటే వాళ్ళతో పోరాడి చెతకదొక్కి ఇప్పుడు మూడో రోజున ఎలా వస్తుంది తెలుసా? సజీవుడిగా మరలా అడుగు బయట పెట్టాడు. గట్టిగానే కొట్టు. సజీవుడిగా ఎక్కడ అడుగు పెట్టాడు? ఎవడైతే పట్టుకొని
ఎవడైతే ఛత్రవదన చేసి ఎవడైతే పాతి పెట్టాడో మరలా అదే ప్రాంతంలో అదే పట్టణంలో యేసయ్య తిరిగి నేనంటాను, ఎంతోమంది మహానుభావులు చనిపోయారు, ఎంతోమంది వ్యక్తులు చనిపోయారు. చనిపోయిన వాడు తిరిగి లేచినట్టుగా ఏ చరిత్ర రాయబడిందా? మాట్లాడేంటండి? ఏ చరిత్ర చెబుతుందా? ఏ చరిత్ర చెప్పదు. ప్రపంచంలో ఎన్ని చరిత్రలు మీరు చదవండి, ఏ చరిత్రలో మరలా తిరిగి లేచినట్లుగా సజీవుడుగా సంచరించినట్లుగా ఏ చరిత్ర చెప్పదు. చెప్పగలిగిన చరిత్ర ఏదైనా ఉంది అంటే ఈ రాత్రి నేను ప్రకటించే యేసుక్రీస్తు చరిత్ర తప్ప మరొక చరిత్ర లేదు, రాబోదు కూడా. చరిత్ర ఒకటే. ఏ చరిత్ర? నా ప్రభువు అయిన యేసుక్రీస్తు చరిత్ర. ఆ చరిత్ర ఏం చేశాడు ఆయన? ఆ మరణపు ముళ్ళను విరచి ఏం చేశాడు? తిరిగి మరలా ఈ చనిపోతున్న ఈ మానవాళికి ఏం కలగచేశాడు? జీవం. ఇప్పుడు మానవుని మీద ఇప్పుడు ఏం లేదు, మరణం లేదు. అందుకే పౌలు అంటాడు కదా, ఏ మరణమా, గట్టిగా చెప్పు, ఏ మరణమా, నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళు విరిచి తిరిగి లేచిన యేసయ్యకే. ఏంటిది? యేసయ్యకే మహిమ కలుగును గాక అంటాడు. నిజమే కదా. మరణపు ముళ్ళను విరిచిన దేవుడు ఎవరు? చెప్పరేంటండి? ఇదిగో ఈ రాత్రి సేవకుడు చెప్తున్నాను, ఏ పాపయుక్తమైన మరణం నీ మీద మోపబడి ఉందో, ఏ పాపయుక్తమైన మరణం నీ మీద మోపబడి క్రీస్తుకు సమీపంగా రాలేదేమో, ఇంకా త్రాగుడు అనే పాపం. ఏ పాపం? గట్టిగా చెప్పు. ఏ పాపం? త్రాగుడు అనే పాపంలో నువ్వు నిలిచిపోయావేమో, వ్యభిచారం అనే పాపంలో నువ్వు నిలిచిపోయావేమో, ఈ లోక సంబంధమైన పాపంలో నీవు నిలిచిపోయావేమో. నిలిచిపోయి నీ బ్రతుకంతా ఒకవేళ మరణానికి దిగజార్చబడి పరలోకానికి ఎక్కి వెళ్ళలేక అలాగే వెనకంజ వేస్తూ వచ్చావేమో. ఈ రాత్రి మిమ్మల్ని ప్రేమించిన దేవుడు ఈ 2 రాత్రుల సభలను ఏర్పాటు చేసింది ఎందుకో తెలుసా? ఒకవేళ ఇప్పటి వరకు ఇంకా మారు మనసు పొందలేదేమో, ఇంకా మారు మనసు పొందక, ఇంకా నీ మనసు మార్చబడక, ఇంకా లోకములో అడుగు వేస్తూ, లోకములో నీవు జీవిస్తూ, ఇంకా లోక సంబంధమైన కార్యాలలో మునిగి తేలుతూ ఉన్నావేమో. జాగ్రత్త. ఇదిగో ఈ రాత్రి నా ప్రభునితో చెప్పకనే చెబుతూ ఉన్నారు, ఒకవేళ ఇప్పటి వరకు ఏ పాపం అనే మరణం నీ ఇంటి మీద పెత్తనము చేస్తూ వచ్చిందో, ఏ పాపం నీ జీవితాన్ని ఏలుబడి చేస్తూ వచ్చిందో, ఏ పాపం నిన్ను అలుముకొని వచ్చిందో నాకు తెలియదండి. ఇదిగో నీ పాపయుక్తమైన శిక్షను ఈ రాత్రి నా ప్రభువు యేసుక్రీస్తు కొట్టివేయబోతూ ఉన్నారు. ఈ రాత్రి మీ మీద పాపము లేకుండా మీరు క్రీస్తు యేసు ఎదుట నిలబడగలిగిన శక్తిని నా ప్రభు కలగ చేయబోతూ ఉన్నారు. అది ఏ పాపం అనే మరణం నీ మీద మోపబడి ఉన్నా నీ పాపానికి ఏం చేయబోతున్నాడు ఆయన? ప్రాయశ్చిత్తం. నీ పాపానికి ఏం చేయబోతున్నాడు? విడుదల కలగచేసి, ఇదిగో నీవు ఆయన ఎదుట నిలిచి ఆయన ముఖ దర్శనం చూచున్నట్లుగా ఈ రాత్రి పాపం అనే మరణ శిక్షను ఏం చేయబోతున్నాడు ఆయన? గట్టిగా చెప్పు. ఓ మాట చెప్పనా? పశువు ప్రాయుడై. మనిషి జీవితం ఎలా సాగిపోతుందో తెలుసా? పశువు ప్రాయులై, వరస వాయులు తప్పి. ఏం తప్పి? వరస వాయులు తప్పి, కన్ను మిన్ను కానరాకుండా మానవుడిలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాడు. నేనంటాను, ప్రవర్తిస్తున్న ఆ ప్రవర్తనే ఇప్పుడు నేను ఎక్కడికి తీసుకుని వెళ్తాను తెలుసా? నిత్య నరకానికి. నీవు నిత్య నరకంలో నిలబడేటట్లుగా చేస్తుంది. అందుకే ఈ రాత్రి కరుణగలిగిన దేవుడు చెప్తున్నారు, ఆయన 2026 సంవత్సరాల కింద ఎందుకు ఈ భూమిని అడుగు పెట్టాడంటే, మానవుని మీద మోపబడి ఉన్న ఈ మరణము అనే పాపమును విరిచివేసేదానికి, ఈ పాపము అనే మరణమును తెంపివేసేదానికి ఆయన 2026 సంవత్సరాల కిందట ఈ భూమి మీద అడుగుపెట్టి మానవుని మీద పెత్తనము చేస్తున్న ప్రతి మరణమును ఇదిగో ఈ రాత్రి వరకు రద్దు చేస్తూనే వస్తూ ఉన్నాడు. రద్దు చేయటమే కాదు, ఈ లోకము గతించేంత వరకును యేసుక్రీస్తు ప్రతి మానవుని మీద మోపబడి ఉన్న మరణమును నా ప్రభు కొట్టివేయబోతూ ఉన్నారు. శిక్షను తెంపబోతూ ఉన్నారు. శిక్ష రద్దు కాబోతూ ఉంది. ఏ శిక్ష విధి నీ మీద ఉండకుండా నా ప్రభు కొట్టివేసి నీవు ఆనందకరంగా నిలిచి ఉన్నట్లుగా అద్భుతమైన కార్యము జరిగించబోతూ ఉన్నారు. ఈ రాత్రి నువ్వు ఏ పాపములో పొర్లాడుతూ ఉన్నా ఆ పాపం అనే మరణాన్ని ఏం చేయబోతున్నాడు ఇప్పుడు ఆయన? గట్టిగా చెప్పండి.
పాపం ఒకవేళ ఈ రాత్రి నేను ఏలుబడి చేస్తూ వచ్చిందేమో, ఈ రాత్రి అక్కడ నుండి నా దేవుడు ఏం చేయబోతుంది తెలుసా? మీ మీద మోపబడిన ఈ పాపము అనే మరణ శిక్షను ఈ రాత్రి నా దేవుడు రద్దు చేయబోతూ ఉన్నాడు. ఏం చేయబోతున్నారు? గట్టిగా చెప్పండి. ఏం చేయబోతున్నారు? ఒక మాట చెప్పనా? ఒకరోజు యేసుక్రీస్తు ఈ కాదులు ప్రాంతానికి వచ్చాడు. ఎక్కడికి? తక్కువ సమయం, ఒక 5 నిమిషాలు ముగించేస్తాను. కాదులు ప్రాంతానికి యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఈ కాదులూరులో పాపము చేస్తూ ఒక ఆవిడ పట్టబడింది. ఏం చేస్తూ? పాపం చేసినందుకు కాదు, డైరెక్ట్గా వెళ్ళి పట్టుకున్నారు. మోసే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే పాపము చేస్తూ పట్టబడిన వారిని రాళ్లతో కొట్టి చంపమంటుంది మోసే ధర్మశాస్త్రం. ఇప్పుడు ఈమెను తరుముతున్నారు, ఈ చివరి నుంచి తరుముకుంటూ వస్తున్నారు. ఆ చివరి నుంచి యేసుక్రీస్తు వస్తున్నారు. యేసుక్రీస్తు పాపము చేస్తూ పట్టబడిన స్త్రీ, ఈ చిన్నలు మొదలుకొని పెద్ద వృద్ధుల వరకు రాళ్ళు చేతబట్టి తరుముతున్న ఈ ప్రజలందరూ ఒక చోట కలిశారు. ఇక యేసయ్యని ఎలాగైనా ఇరికించాలని, యేసయ్యని ఎలాగైనా చేయాలని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, బోధకుడా, అయ్యో మోసే ధర్మశాస్త్రం ఇలా చెప్పింది, నిజమే కదా, పాపము చేస్తూ పట్టబడిన వారిని రాళ్ళతో కొట్టి చంపమని చెప్పింది కదా, మరి నువ్వేమంటావు అంటే యేసు ప్రభు కూడా సమ్మతించాడు దానికి. అవునరా బాయ్, పాపం చేస్తూ పట్టబడినప్పుడు మోసే ధర్మశాస్త్రం కొట్టమని చెప్పింది, కొట్టండి, నేను కాదంటలా అంటూ యేసయ్య ఒక మాట అన్నాడు. కొట్టని తప్పేం కాదు, కానీ మీలో పాపము చెయ్యని వాడు మొదటి రాయేయండి. యేసయ్య చక్కగా చెప్తున్నాడు చూడండి. మీలో ఎవడైనా పాపము చెయ్యని వాడు ఉంటే మొదట రాయేయండి అన్నాడు. అంతే. యేసయ్య ఆ మాట చెప్పి ఆ నేల దగ్గర కూర్చొని ఏదో రాస్తున్నాడు. ఎవరు? గట్టిగా చెప్పండి. ఎవరు? ఏదో రాస్తున్నాడు. నేను ఏం రాస్తున్నారు? యేసయ్య దగ్గరకు వచ్చి ఈ వ్యక్తి పాపం చేశారు అన్నరే, వాళ్ళ జీవిత చరిత్ర రాస్తున్నారు. వాళ్ళ పాపాల చిట్ట మొత్తం రాస్తున్నారు. వాళ్ళ పాపం అంతా రాస్తున్నారు. ఒక్కొక్కడు వచ్చి చూస్తున్నాడు. దేనిని? పాపం చేసిన ఆమెను చూడాలి. ఇప్పుడు ఆయన ఏం రాస్తున్నా వచ్చి చూస్తే ఏం లేదు, వాడి జీవితం అంతా అయ్యో నాకెందుకులే ఈ గోల అని రాయేసి ఒక్కొక్కడు చిన్నగా వెనకకి తప్పుకుంటున్నావు. రే ఎక్కడికి వెళ్తున్నావు? అక్కడికి వెళ్ళి చూసావు, వెళ్తున్నావు. ఎక్కడికి రా అంటే ఆడంటాడు, ఆయన రాసేది ఏంటి తెలుసా? నా జీవిత చరిత్ర. ఇప్పుడు నేను ఎక్కడ నీతిమంతుడా సామె? హృదయం నిండా ఏముంది? పాపం ఉంది. ఇప్పుడు నేను ఎక్కడ చంపగలను ఆ అమ్మను? నాకు ఎందుకురా స్వామి? ఒకవేళ సాసి రాయేసానంటే ఇదిగో ఈ చరిత్ర అంతా బయటకు వచ్చిందనుకో, ఆమె కంటే ముందు నన్నే చంపుతారు మీరు. నాకెందుకు గోలని ఒకడొకడు వెళ్ళిపోతూ ఉన్నారండి. అందరూ వెళ్ళారు. మిగిలింది ఎవరు? యేసయ్య, ఆ అమ్మ, ఇద్దరు అక్కడ కూర్చున్నప్పుడు యేసుప్రభు అంటాడమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? యేసుప్రభు నోట్ను జారవాళ్ళని మాట్లాడండి. అమ్మా ఏమన్నా అక్కడ బూతులు ఏమైనా మాట్లాడా? పనికి మాలిందానా? పాపం చేస్తూ పట్టబడ్డం, నువ్వు శిక్షకే అరుగురు అన్నాడా? యేసయ్య నోట రాలా, బూతులు రాలా. మనంగాని అనుకో, అబ్బో భూతద్దంలో పెట్టి కనపడకమే లాగుతుంది దాన్ని. మనమైతే యేసుప్రభు ఇలాగే మాట్లాడాలా. అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? లేదు బాబు, నువ్వేమన్నా శిక్షిస్తావయ్యా? పిచ్చిదానా, నేను శిక్షించేవాడిని కాదు, నా చెంతకు వచ్చిన వారి మీద మోపబడిన ఈ మరణ శిక్షను నేను కొట్టివేసే దేవుడను. యేసుప్రభు అంటున్నామా, ఎవరు నిన్ను శిక్షించలేదు కదా, మరి నేనెందుకు శిక్షిస్తాను తల్లి? నీ శిక్షలోంచి విడుదల పొందాలనే కదా ఆఖరి రక్త బొట్టుకు నేను కార్చేది. నీ శిక్ష నుంచి నువ్వు తప్పించబడాలనే కదా నేను పరమును విడిచి భూమి మీద అడుగుపెట్టింది. నేను అడుగుపెట్టినందుకు కారణం ఏంటంటే నీ మీద మోపబడి ఉన్న శిక్షను రద్దు చేయాలని. నేను ఈ భూమి మీదకి వచ్చా, నిన్నెందుకు శిక్షిస్తాను తల్లి? నా మాట విను. ఇదిగో ఇప్పటి వరకు నీ మీద మోపబడింది శిక్ష. ఇక మీదట నీకు శిక్ష లేకుండా, ఇక మీదట నీవు పాపం చేయకుండా, ఇక మీదట నువ్వు ఎలా బ్రతుకు? పాపము చేయకుండా, శిక్ష నీ దగ్గరికి రాకుండా నీవు బ్రతకమ్మా, సమాధానం కలదని తిరిగి వెళ్ళు అన్నాడు. నేను అంటానండి,
మన దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరు? శిక్షించే దేవుడు కాదు. మన దేవుడు ఎవరు? బాధ పెట్టే దేవుడు కాదు. మన దేవుడు ఎవరు? అనగదొక్కే దేవుడు కాదు. మన దేవుడు ఎవరు? మన మీద మోపబడి ఉన్న శిక్షను రద్దు చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ రాత్రి నా ముగింపు మాటలుగా మీతో చెబుతూ ఉన్నాను. ఒకవేళ ఇప్పటి వరకు ఏ పాపపు నీడలో నువ్వు నిద్రిస్తున్నావో ఆ పాపము వలన నీకు కలిగేది ఏంటంటే నిత్య నరకం. ఆ నిత్య నరకంలోంచి నువ్వు తప్పించబడాలి అంటే, అగ్నిగుండములో నుంచి నీవు తప్పించబడి స్వర్గములోనికి నువ్వు రావాలి అంటే, దేంట్లోనికి చెప్పండి? పరలోకం స్వర్గం అన్న ఒకటే. ఆ అగ్నిగుండంలో నుంచి ఆ స్వర్గంలోనికి నువ్వు అడుగు పెట్టాలంటే, అగ్నిగుండంలో నుంచి తప్పించబడి పరలోకంలో నువ్వు నిలబడాలంటే, నీ మీద మోపబడి ఉన్న మరణం అనే శిక్ష కొట్టివేయబడాలి. మరి ఆ శిక్ష కొట్టివేయబడాలంటే ఎవరి వలన? అందుకే ఈ రాత్రి ఓ సేవకుడిగా చెప్తున్నాను, ఇదిగో నా దేవుని మాటలు నీ చెంతకు వచ్చి వినపడుతూ ఉన్నాయి. ఈ రాత్రి నువ్వు మారు మనసు పొందితే సరి, ఈ రాత్రి నువ్వు మనసును మార్చుకుంటే సరి. ఈ సభల ఉద్దేశం ఏంటంటే నీ మనసు మారాలి అని, నీ కులము మారాలని కాదు, నీ మతము మారాలని కాదు, నీ వర్గము మారాలని కాదు. యేసుక్రీస్తు కులకర్త కాదు, మతకర్త కాదు, విప్లవకారుడు కాదు. యేసుక్రీస్తు ఎవరు అంటే మనసును మార్చగలిగిన దేవుడు. ఎవరు? గట్టిగా చెప్పండి. యేసుక్రీస్తు ఎవరు? మనసును మార్చగలిగిన దేవుడు. మనిషిని మనిషిగా సమాజంలో నిలబెట్టగలిగిన ఏకైక దేవుడు. మనుషుల మధ్య చిచ్చు పెట్టేవాడు కాదు, మనుషుల ప్రాణాలు తీస్తూ ఆనందపడేవాడు కాదు. నేను ప్రకటించే యేసుక్రీస్తు ఎవరో తెలుసా? మనిషిని మనిషిగా తీర్చిదిద్దగలిగిన దేవుడు. మనిషిని పాపములో నుంచి విలువైన చోట నిలబెట్టుటకు సర్వశక్తి కలిగిన దేవుడు. ఘనహీనతలో నుండి, బలహీనతల నుంచి విడిపించి శ్రేష్టమైన చోట గనులుగా నిలబెట్టుటకు సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ రాత్రి నేను ప్రకటించే యేసుక్రీస్తు, ఆ యేసుక్రీస్తు నీతో చెప్పకనే చెబుతూ ఉన్నారు, ఈ రాత్రి నీ త్రాగుడులోంచి నువ్వు మారాలి. ఎక్కడి నుంచి మారాలి చెప్పరేంటండి? ఒకడున్నాడు, నా ప్రాణమా తిను అన్నాడు, నా ప్రాణమా తాగు అన్నాడు. నా ప్రాణమా, నేను అంటాను, బైబిల్ అంటుంది ఊపిరాడక తినడంటాడు. ఊపిరాడక తిన్నాడు, పేకల దాకా తిన్నాడు. మొత్తం మీద తిన్నట్టుగా ఉదయం లేడు. ఇంకా ఎవడు బైబిల్ చరిత్ర తెల్లే, అక్కడ కాదు. ఎవరంటే ధనవంతుడు. ఆ చోట దరిద్రుడు కూడా ఉన్నాడు. ఎవరు? లాజరు. సరే, ఇద్దరు చచ్చారు. ఒక అతను ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. ఒక అతను ఎక్కడికి వెళ్ళాడు? నరకంలోనికి వెళ్ళాడు. ఇప్పుడు నరకంలో ఉన్నవాడు అబ్రహాము రొమ్మున ఆడుకున్న లాజరుని పిలుస్తున్నాడు, బాబు అయ్యా నరకం. నేనేమో అప్పుడు అనుకున్నాను, ఎంతమంది ప్రవక్తలు వచ్చినా ఇళ్ళ, ఎంతమంది దైవ సేవకులు చెప్పిన ఇళ్ళ. అప్పుడు అన్నాను, నా డబ్బు నా ఇష్టం అన్నా. ఏమన్నా? ప్రవక్తలు వచ్చి చెప్పారు, సేవకులు వచ్చి హెచ్చరిక చేశారు, నువ్వు వెళుతున్న మార్గం సరైనది కాదు, నీవు నిలబడిన మార్గం సరైనది కాదు, నీవు ఆలోచిస్తున్న ఆలోచన సరైనది కాదు. ఇదిగో నీ మనసు మారిపోతుంది, నీ మనసు లోకంతో మిళితమైపోయింది కనుక మనసును మార్చుకొని యేసుక్రీస్తు వైపు తిరుగు అని ఎంతోమంది సేవకులు చెప్పారు, ప్రవక్తలు చెప్పారు. కానీ నేనేం చేశా? నా డబ్బు నా ఇష్టం అన్నా, నా ఆరోగ్యం నా ఇష్టం అన్నా, నేను తాగేదని తాగాను, తలకు పోసుకున్నాను, ఆఖరికి సచ్చా. ఇప్పుడు సచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చా? అగ్నిగుండంలోనికి వచ్చా. అయ్యా ఇక్కడ చాలా వేతన పడుతున్నాను. ఎక్కడ? అగ్నిగుండంలో వేతన కాక ఆనందం ఉంటుందేంటి? ఏంటండి? కొన్ని కుటుంబాలు కూడా చూడండి, చాలామంది అనే మాట తెలుసా? ఏంటన్నయ్య, ఏంటి పాస్టర్ గారు, నరకం ఎట్టుంటుందో కానీ నాకు తెలియదు, కానీ ఆ నరకం ఇదిగో ఇక్కడే అనుభవిస్తున్నా. ఎక్కడ? నా ఇల్లే. నరకం ఎక్కడో లేదయ్యా, నా ఇల్లే నరకం. నేను అంటానండి, అలా నరకంగా బ్రతుకుతున్న కుటుంబాలు ఇక్కడ లేవంటారా?
అతను అంటాడు, ఈ నరకంలో చాలా ఇబ్బంది పడుతున్నా, కష్టపడుతున్నాను, ఇదిగో ఒక్క సొక్క గొంతులై. ఏంటిది? దాహంగా ఉంది. అప్పుడు అన్నాడు, నాకు నీకు మధ్యలో ఏముంది? ఒరే బాబు, నువ్వు అక్కడికి రాలేవు, నేను ఇక్కడికి జరగని పని కానీ అంటే. అప్పుడు అన్నాడు, అయ్యా నాకు సహోదరులు ఉన్నారు, ఇదిగో వెళ్ళి ఒకసారి నువ్వు వెళ్ళి చెబితే వాళ్ళు ఇక్కడికి రాకుండా అక్కడికి వస్తాను, నువ్వు ఉన్న చోటుకి వస్తానంటే. అప్పుడు అన్నాడు, బాబు చెప్పి వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇప్పుడు నేను వెళ్ళలేను అక్కడికి. అక్కడికి వెళ్తాను, చెప్పి వాళ్ళు అక్కడ ఉన్నారు, భూమి మీద సేవకులు ఉన్నారు. ఒకవేళ సేవకుల మాట విన్నాడు అనుకో, ఎవరు? అమ్మ గట్టిగా చెప్పండి, ఎవరు? భూమి మీద ఉన్నారే వాళ్ళు నా దగ్గరికి రాకుండా నీ దగ్గరికి వచ్చినట్లుగా ఒకసారి వెళ్ళి చెప్పకుండా. కాదు నేను వెళ్ళలేను. కానీ ఇప్పుడు భూమి మీద సేవకులు ఉన్నారు, వారి మాట కానీ వింటే. ఎవరి మాట వింటే? ఈ రోజున ఎక్కడ వింటున్నారండి సేవకుల మాట? ఏంటంటే మళ్ళీ చెప్పండి. ఈరోజు సంఘాలలో జరిగేది ఏంటి? పాస్టర్ గారు నువ్వు కూర్చో, నేను చెప్తా. ఏం చెప్పేది? ఏంటి చెప్పేది? సంఘాలలో ఎవరు నిలబడాలి? ఈ పులిపిట్టి మీద ఎవరు నిలబడి వాక్యం చెప్పాలి? ఎవడంటాడు కాదు, ఎవడంటాడు సువార్త చెప్పకూడదు, ఎవడంటే వాడు ఉపదేశం చేయకూడదు. సువార్త చెప్పొచ్చు ఇంటింటికి తిరిగి. ఏర్పరచబడిన బలిపీఠం దగ్గర నిలబడి ఎవడంటాడు చెప్పకూడదు, జీతగాడు చెప్పగానే చెప్పకూడదు. ఎవరు చెప్పాలో తెలుసా? ప్రతిష్ఠించబడిన యాజకుడు చెప్పాలి. ఆ స్థలం ఎవరి స్థలం? ప్రత్యేకించబడిన స్థలం. ఆ స్థలంలో ఎవరు నిలబడాలి? యాజకుడు మాత్రమే నిలబడి సంఘానికి ఉపదేశం చేయాలి. ఎవడంటాడు నిలబడకూడదు, ఎవడంటాడు ఉపదేశం చేయకూడదు. సువార్త ఎవడైనా చెప్పొచ్చు, సంఘానికి ఉపదేశం సేవకుడే చెప్పాలి. అది ఏ సేవకుడు అంటే ప్రతిష్ఠించబడిన సేవకుడై ఉండాలి. ఇప్పుడు ఆయన అంటాడు, ఇదిగో ప్రతిష్ఠించబడిన సేవకులు చాలామంది ఉన్నారు భూమి మీద. ఆ సేవకుల మాట ఎప్పుడైతే నీ సహోదరులు వింటారో, ఆ సేవకుల నోటి నుంచి వచ్చే మాట ఎప్పుడైతే ఆ ప్రజలు వింటారో, వెంటనే వారు అగ్నిగుండంలోకి రాకుండా తప్పించబడతారన్నారు. ఈ రాత్రి నేను కూడా చెప్పే మాట ఏంటంటే, 2026 సంవత్సరాల కిందటి నుండే, నీకు ఊహ వచ్చినప్పటి నుండే యేసుక్రీస్తు సువార్త ప్రకటించబడుతుంది కదా. యేసుక్రీస్తు సువార్త నీ మనసును మార్చాలని ఎదుటికి వచ్చి నీ హృదయం తలుపు తడుతుంది కదా. ఇక ఎంతకాలం తెరవకుండా ఉంటావు? ఇంకా ఎంతకాలం మారు మనసు పొందకుండా ఉంటావు? ఇంకా ఎంతకాలం మనసును మార్చుకోకుండా బ్రతుకుతావు? ఇదిగో ఈ రాత్రి అయినా నీ మనసు వికసించబడాలి. ఈ రాత్రి అయినా నీ మనోనేత్రాలు తెరవబడాలి. నేను చేస్తున్నది తప్పు, నేను ప్రవర్తిస్తున్నది తప్పు, నేను వేస్తున్న అడుగులు తప్పని ఈ రాత్రిని మనసును మార్చుకొని పవిత్రమైన మనసుతో యేసుక్రీస్తు వైపు నీవు తిరగగలిగితే, ఇదిగో ఈ రాత్రి నిశ్చయముగా నీ మనస్సు మార్చబడి యేసుక్రీస్తు చెంతకు నువ్వు రాగలిగితే, నీ జీవితంలో నా దేవుడు ఆశీర్వాదకరంగా కట్టబోతూ ఉన్నారు, ఆశీర్వాదకరంగా మార్చబోతూ ఉన్నారు. ఎవరైతే యేసుక్రీస్తు చెంతకు అడుగు పెడతారో, ఎవరైతే మనసును మార్చుకుంటారో, ఆ కుటుంబం, ఆ వ్యక్తిగత జీవితం ఆనందకరంగా నిలిచి ఉండబోతూ ఉంది. సమాజంలో విలువగా నా దేవుడు నిలబెట్టబోతూ ఉన్నారు. విలువను కోల్పోయిన చోట నీకు విలువను ఇచ్చుటకు సర్వశక్తి కలిగిన దేవుడు ఈ రాత్రితో చెప్పకుండా చెబుతూ ఉన్నారు. ఇదిగో నేను ఈ భూమి మీద అడుగుపెట్టి నీ మీద మోపబడి ఉన్న మరణమనే శిక్షను నేను కొట్టివేసి నీవు నాతో ఉండినట్లుగా, నేను నీతో ఉండినట్లుగా ఒక మంచి సహవాసాన్ని నీకు అనుగ్రహించబోతూ ఉన్నాను. ఈ రాత్రిని మనసును మార్చుకొని యేసుక్రీస్తు వైపు నువ్వు తిరగగలిగితే, ఈ రాత్రిని మనసును మార్చుకొని యేసుక్రీస్తు వైపు నీవు మొగ్గు చూపెట్టగలిగితే, ఈ రాత్రిని మనసు మారి నా ప్రభు చెంతకు నువ్వు రాగలిగితే, ఇదిగో నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తున్నా ప్రతి శిక్షలోంచి నా దేవుడు విడిపించబోతూ ఉన్నారు. శిక్షల మధ్య నుంచి తప్పించబోతూ ఉన్నారు. ఏ శ్రమ అనే శిక్షలో నువ్వు నిలబడి ఉన్నావో, ఏ పాపం అనే శిక్షలో నువ్వు నిలిచి ఉన్నావో, ఏ కన్నీరు అనే శిక్ష నీ మీద మోపబడి ఉందో, ఏ వ్యాధి అనే శిక్ష నీ మీద మోపబడి ఉందో, ఏ ఇబ్బందులు అనే శిక్ష నీ మీద మోపబడి ఉందో, ఈ రాత్రి నేను ప్రకటించే యేసుక్రీస్తు కొట్టివేయబోతూ ఉన్నారు. ఈ రాత్రి విడుదల విడిపించగలిగిన దేవుడు నీ ప్రక్క నిలిచి ఉండబోతూ ఉన్నారు. నీ తప్పించబోతూ ఉన్నారు. నిత్య నరకములో నుంచి నీకు విడుదల కలగ చేయబోతూ ఉన్నారు. యేసు రక్తం
ప్రతి పాపిని పవిత్రంగా మార్చబోతూ ఉంది, పవిత్రులుగా చేయబోతూ ఉంది, పరిశుద్ధులుగా మార్చబోతూ ఉంది. నేను ప్రకటించే యేసుక్రీస్తు రక్తం నీ మనసును మార్చబోతూ ఉంది, నీ మనసును శుద్ధి చేయబోతూ ఉంది. నీవు మనిషిగా నిలబడినట్లుగాను, సమాజంలో విలువ కలిగిన వాడిగా బ్రతుకున్నట్లుగాను ఈ రాత్రి నేను ప్రకటించే యేసుక్రీస్తు రక్తం నిన్ను మార్చి మనిషిగా తీర్చిదిద్ది యేసుక్రీస్తు చెంత నిన్ను నిలబెట్టునుగాక. గట్టిగా చెప్పకపోయారా? గట్టిగా చెప్పకపోయారా? ఈ రాత్రి ఆయన దేనిని కొట్టివేయబోతూ ఉన్నారు చెప్పండి? పాపం అనే మరణ శిక్షణ ఏం చేయబోతూ ఉన్నాడు? గట్టిగానే చెప్పు, ఏం కాదు కానీ ఏం చేయబోతున్నాడు? నిండు మనసుతో కోరుకొని మనసారా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. ఈ మొదటి రాత్రి సభలో మనసారా నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. నిశ్చయముగా ఈ రాత్రి నా ప్రభువు అయిన యేసుక్రీస్తు మీ మీద ఉన్న మరణ శిక్షను ఆయన కొట్టివేయబోతూ ఉన్నారు. ఇక ఏ శిక్ష మీ మీద లేకుండా నా ప్రభువైన యేసుక్రీస్తు మీతో కూడా ఉండబోతూ ఉన్నారు, మీతో నివసించబోతూ ఉన్నారు. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇస్తూ ఉన్నారు, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నారు, తాను మీకు విధించిన శిక్షను నా ప్రభువైన యేసుక్రీస్తు కొట్టివేసి ఉన్నారు. గట్టిగా చెప్పండి, పక్కన ఒక మాట చెప్పండి, నా దేవుడు నీ మరణ శిక్షను కొట్టివేసి ఉన్నారు. ఏ కొట్టేశారు? ఏ మరణ శిక్ష? ఏ మరణ శిక్ష? గట్టిగా చెప్పండి. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెను. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెను. యేసు రక్తము, యేసు రక్తము. హల్లెలూయా. ఏం చేస్తుంది యేసు రక్తం? చెప్పరేంటండి? ప్రతి ఘోర ఏం చేస్తుంది? కడుగుతుంది, అంతే. ఏం కడుగుతుంది? నీ జన్మ పాపం. ఏం కడుగుతుంది? నీ కర్మ పాపం, నీ జన్మ కర్మ పాపాలన్నింటినీ కడిగివేసి పవిత్రమైన వ్యక్తిగా నేను తీర్చిదిద్దబోతూ ఉంది. కొట్ట కడిగిన కొట్ట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, క్రీస్తునందు కొట్టివేయబడినవి. అంటే క్రీస్తు ద్వారా ఏం కొట్టివేయబడ్డాయి అంటే విచారం లేక చింత. కొట్టివేసి ఏమిస్తాడు ఆయన? ఆనందాన్ని. క్రీస్తు యేసునందు ఇప్పుడు ఏం కొట్టివేయబడింది? పాపము అనే మరణ శిక్ష. ఏ శిక్ష? పాపము అనే మరణ శిక్ష ఇప్పుడు క్రీస్తు యేసు వలన కొట్టివేయబడింది. కొట్టివేయబడిన వ్యక్తి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? నిత్య జీవంలోనికి, మరణంలోనికి కాదు. అందుకే నీ త్రాగుడులోంచి నువ్వు మారాలి, నీ వ్యభిచారపు మత్తులో నుంచి నువ్వు మారాలి, నీ లోక సంబంధమైన నడవడికలో నుంచి నువ్వు మారాలి. మనసును మార్చుకొని నీ పవిత్రమైన హృదయాన్ని దేవునికి అప్పగిస్తే ఆయన నిన్ను పరమునకు తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. 2 మాటలు చెప్పా. దేవుడు నిశ్చయముగా ఈ మొదటి రాత్రి సభలో పాలు పొందిన మిమ్మల్ని అందరినీ నా ప్రభువునే యేసుక్రీస్తు ఆశీర్వదించును గాక. గట్టిగా చెప్పు. అలాగే లేచి ఒక చిన్న ప్రార్థన చేసుకుని వెళ్దాం త్వరగా. త్వరగా లేచి నిలబడిన వారు ఒక చిన్న నిర్ణయం. లేచి నిలబడిన వారు ఒక చిన్న నిర్ణయం. అందరూ లేచి నిలబడి ఒక చిన్న నిర్ణయం తీసుకుందామా? ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోండి నాథా. అందరు నోరు తెరచి
అందరు నోరు తెచ్చి ఒక చిన్న నిర్ణయం, 2 చేతులు ఆకాశం వైపెత్తి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తు యేసునందు కొట్టివేయబడినవి. ఏం కొట్టివేయబడ్డాయి? ఏం కొట్టివేయబడ్డాయి? నీ విచారం. ఈ మొదటి రాత్రి సభలో పాలు పొందిన సహోదరుడా, ఇదిగో ఈ రాత్రి ఒక మంచి నిర్ణయం తీసుకో. ఏ చింత నిన్ను కుదిపేస్తుందో, ఏ విచారం నీకు దుఃఖానికి కారణమైందో, ఈ మొదటి రాత్రి సభలో నీ దుఃఖ దినాలు ప్రభు తీసివేయబోతూ ఉన్నారు. దుఃఖం నిట్టూర్పులు ఎగిరిపోతున్నాయి. ఓ నిర్ణయం, ఓ మంచి నిర్ణయం, ఓ మంచి సదవకాశం. అడుగుదామా? ప్రభువుని అడుగుదామా? ప్రభువుని అడుగుదామా? యేసయ్యా మీకు స్తోత్రం, 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 యేసయ్యా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు అందరు కలిసి. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు. దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయు. అందరు కలిసి పాడుదామా? దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి. అలసిన వారి ఆశను తృప్తి పరచితివి. అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము. అలసిన వారి ఆశను తృప్తి పరచితివి. అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నా వలన ఏదియో ఆశించకయే ప్రేమించితివి. నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. నా వలన అందరు కలిసి ఆశించకయే ప్రేమించితివి. నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. సిలువం రానుపై రక్తము కార్చి రక్షించితివి. శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. సిలువం రానుపై రక్తము కార్చి రక్షించితివి. శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. ఆరాధన
ఆరాధనకు యోగ్యుడవు, అన్ని వేళలా పూజుడవు, ఆరాధనకు యోగ్యుడవు, అల్లవేళలా పూజుడవు, ఎల్లవేళలా పూజుడవు, ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజుడవు, ఆరాధనకు యోగ్యుడవు. ఆరాధన స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన 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 ఆరాధన నీవే కదా ఆరాధన, ఆరాధన స్తుతి 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 ఆరాధన. దేవుడు ఈ రాత్రికాల సమయంలో కూడి వచ్చినటువంటి మనందరినీ దేవుడు ప్రేమించి ఆయన మనతో మాట్లాడి ఉన్నాడు. ఇదిగో క్రీస్తునందు సమస్తము కొట్టివేయబడి ఉన్నవని, యేసు క్రీస్తు సమస్తమును కొట్టివేసి ఉన్నాడని ఈ రాత్రికాల సమయంలో ఈ మొదటి రోజు ఈ సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఒక తీర్మానంతో మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ రాత్రికాల సమయంలో మన మధ్యకు దిగి వచ్చి ఇదిగో మనలో ఉన్నటువంటి విచారములను కొట్టివేయాలని, మనలో మనపైన ఏలుబడి చేస్తున్నటువంటి సమస్త విధములైన శిక్షలను కొట్టివేయాలని ప్రేమ కలిగినటువంటి దేవుడై ఆయన మనతో మాట్లాడి ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోనండి. ఏ ఏ విచారములు మీ జీవితంలో ఏలుబడి చేస్తూ ఉన్నాయో, ఏ విచారముల వలన నీవు కృంగిపోతూ ఉన్నావో, ఏ విచారములు నిన్ను దుఃఖమునకు కారణముగా మారుస్తూ ఉన్నాయో, ఏ విచారముల వలన నీవు నెమ్మది లేకుండా బ్రతుకుతూ ఉన్నావో, అయ్యా నా విచారములన్నిటిని కొట్టివేయండి, ఇది మొదలుకొని నేను ఆనందంగా ఉండాలి, నేను సంతోషముగా ఉండాలి, నేను హర్షించాలి, నా జీవితంలో ఒక అద్భుతమును మీరు జరిగించమని ప్రార్థన చేసుకోనండి. అలాగనే ఎన్నో సంవత్సరములుగా మనపైన ఏలుబడి చేస్తున్నటువంటి శిక్షలు, పాపం అనేటటువంటి శిక్ష, దోషం అనేటటువంటి శిక్ష, నరకం అనేటటువంటి శిక్ష, మరణం అనేటటువంటి శిక్ష ప్రతి ఒక్కరి పైన ఏలుబడి చేస్తూ ఉన్నాయి. ఇంతకాలం నీపైన ఏలుబడి చేస్తున్నటువంటి శిక్షను ఎవరు కొట్టివేయలేదేమో. దేవుడి రాత్రికాల సమయములో మన మధ్యకు దిగివచ్చి ఆయన చెబుతూ ఉన్నాడు, ఇదిగో పాపం వలన నీకు కలగబోయేటటువంటి ప్రతి ఒక్క విధమైన
మరణ శిక్షను నేను కొట్టివేయబోతూ ఉన్నానని దేవుడి రాత్రికాల సమయంలో మనతో మాట్లాడి ఉన్నాడు. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోనండి. తెలిసి తెలియక చేసినటువంటి పాపములు, అవమానకరమైన క్రియల వలన, చేసినటువంటి క్రియల వలన కలిగేటటువంటి శిక్షలు ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోనండి. అయ్యా, మా పాపములను క్షమించండి, మా దోష శిక్షను కొట్టివేయండి, మా పైన మాలో మరణము ఏలుబడి చేయకూడదు, నీ జీవము మాలో ఏలుబడి చేయాలి, నీ వలన మేము నిత్య జీవమును పొందుకోవాలి, నిత్య జీవములో మేము ప్రవేశించాలి, ఆ జీవమును మాకు దయచేయమని ప్రార్థన చేసుకోనండి. ఈ రాత్రికాల సమయంలో మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయబోతూ ఉన్నాం. స్తోత్రం. కృప కలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడా, సర్వశక్తి కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నా తండ్రి. ఈ మొదటి రోజు ఇంతవరకు జరిగిన ఈ సభ అంతటిలో మీ కృపా సన్నిధిని మీరు తోడుగా ఉంచారు. పాటల ద్వారా, వాద్యముల ద్వారా, ప్రతి కార్యక్రమం ద్వారా మీ నామమునకు మీరు మహిమ తెచ్చుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మొదటి రోజు సభలో మమ్మల్ని అందరినీ మీరు తోడుకొని వచ్చి సమకూర్చి సిద్ధపరిచి నా తండ్రి మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. నేను మీలో ఏలుబడి చేస్తున్న ప్రతి ఒక్క విధమైన వాటిని కొట్టివేసేదనని, మీకు విడుదలను కలుగు చేసేదనని, నేను మీ ఆత్మీయ జీవితములను ఆశీర్వాదకరముగా మారుస్తానని మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, ఓ తండ్రి, రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడారు. మీ దుఃఖమును, మీలో ఉన్నటువంటి విచారములన్నిటినీ కొట్టివేసి నేను మీకు ఆనందమును కలుగు చేస్తానని మీరు మాతో మాట్లాడారు. ఈ సభలో నా తండ్రి తీర్మానంతో ప్రార్థన చేసుకుంటూ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఎవరెవరు ఎటువంటి విచారముల చేత బాధపడుతూ ఉన్నారో, వేటి చేత చింతిస్తూ ఉన్నారో, ప్రతి ఒక్కరి హృదయ అంతరంగములను ఎరిగినటువంటి దేవుడవు, ప్రతి ఒక్కరి హృదయముల్లో దాగి ఉన్న దుఃఖమును ఎరిగినటువంటి దేవుడవు, ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రభువా మీరు అడుగు పెట్టండి. ప్రభువా, వారికున్న ప్రతి ఒక్క విధమైన విచారములన్నిటిని కొట్టివేయండి తండ్రి. విస్తారమైనటువంటి పనుల వలన చింతిస్తూ ఉన్నారు, అనేకమైనటువంటి భారముల వలన చింతిస్తూ ఉన్నారు, శరీరములో కలిగినటువంటి రోగముల వలన చింతిస్తూ ఉన్నారు, కలిగినటువంటి అప్పుల వలన చింతిస్తూ ఉన్నారు, కుటుంబములో సమాధానము నెమ్మది లేక చింతిస్తూ ఉన్నారు. దేని వలన ప్రభువా చింతిస్తూ ఉన్నారో, విచారపడుతూ ఉన్నారో, ప్రతి ఒక్కరి విచారములను ఈ రాత్రికాల సమయంలో మీరు కొట్టివేయండి. విడుదల కలుగు చేయండి తండ్రి. నోటి నిండా నవ్వును కలుగు చేయండి, సంతోషమును కలుగు చేయండి. ప్రతి ఒక్కరిని ఆనందంతో ప్రభువా మీరు నింపండి తండ్రి. స్తోత్రాలు. అలాగనే ప్రభువా, నేను మీ శిక్షను కొట్టివేస్తానని మీరు చెప్పి ఉన్నారయ్యా. పాపం వలన కలుగుతున్నటువంటి మరణ శిక్షను నేను కొట్టివేస్తాను, మరణ శిక్షను నేను రద్దుపరుస్తానని మీరు మాతో మాట్లాడి ఉన్నారు. నిజమేనా ఆయన? ఆనాడు విస్తారమైనటువంటి పాపములు చేసి పాపము ద్వారా పట్టబడినటువంటి స్త్రీని ఎదుటికి వచ్చినప్పుడు ఆమెకు శిక్ష వేయకుండా ఆమెలో ఉన్నటువంటి పాపములను క్షమించి ఆమె మీద రావాల్సినటువంటి మరణ శిక్షను మీరు రద్దు చేశారు నా తండ్రి, క్షమించారు. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రభువా ఈ కొడుకులో పాల్గొని ఉన్నారో వారిపైన వేలుబడి చేస్తున్నటువంటి పాపం వలన కలుగుతున్న ఆ మరణ శిక్షలను మీరు కొట్టివేయండి. ప్రతి ఒక్కరికి జీవము కలుగు చేయండి తండ్రి. స్తోత్రాలు.
ప్రతి ఒక్కరి పైన ఉన్న దోషములన్నిటినీ ప్రభువా మీరు కొట్టివేయండి. నరక శిక్షను మీరు కొట్టివేయండి. పాప శిక్షను మీరు కొట్టివేయండి. ప్రతి ఒక్కరికి మీరు నిత్య జీవమును అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ మొదటి రోజు సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి నాయన. మీరు దీవించండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని సమాధానంతో మీరు నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగనే ఇంతవరకు నీ మాటలు అందించిన నీ దాసులను ఇంకను బలపరచండి, అభిషేకించండి ప్రభువా. నీ దాసుని నోట శ్రేష్టమైన వాక్కులు ఉంచండి. అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు వాడుకొనండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఇంతవరకు నీ కృపా సన్నిధిని మా మధ్య మీరు ఉంచారు నా తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, ఈ కూడికనంతటిని కూడా మీరు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు మరొక్కసారి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును ప్రియకుమారుడు రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఈ మొదటి రోజు సభలో పాల్గొని తీర్మానంతో ప్రార్థన చేసుకున్న వారికి, దేవుని వాక్యాన్ని విన్నటువంటి వారికి దేవుని కృప సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.